వందల మంది ఈ జబ్బుకి భారీ అవుతున్నారు. ఇంకెవరిని ఇస్తారా? కొన్ని వందల మంది ఈ జబ్బుకి గురి అవుతున్నారు. ఒక ఒక తత్వవేత్త ఏమన్నాడంటే, నేను చెప్పబోయే జబ్బు గురించి, ఒక 100 మందితో మాట్లాడితే అందులో 70 మందికి ఆ జబ్బు ఉంటుందని అన్నాడు. ఎక్కడైనా సరే దునియా మొత్తం. బహుశా ఇక్కడ కూర్చున్నటువంటి మీలో చాలా మందికి ఆ జబ్బు ఉండొచ్చు. ఈ జబ్బు ఎవరికైనా రావచ్చు. చదువుకున్న వాళ్ళకి రావచ్చు, చదువు లేని వాళ్ళకి రావచ్చు, చిన్నపిల్లలకు రావచ్చు, పెద్దవాళ్ళకి రావచ్చు, పైసలు ఉన్న వాళ్ళకి రావచ్చు, పైసలు లేని వాళ్ళకి రావచ్చు, భక్తి పరులకు రావచ్చు, రోడ్డు మీద తిరిగేవాడికి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. ఈ జబ్బుని తెలుగులో నిరాశ అంటారు, ఇంగ్లీష్లో డిప్రెషన్ అంటారు. చాలా మందికి ఉంటుంది డిప్రెషన్. బెంగళూరు పట్టణంలో 2019లో 11,900 మంది 11,900 మంది ఒక్క 2019లో చచ్చిపోయారు. ఒక్క సంవత్సరం అంతమంది. అంటే ఆలోచించుకోండి ఎంతమంది చచ్చిపోతున్నారు రోజు. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరికైనా నిరాశ ఉన్నట్లయితే, ఈరోజు నిరాశలోంచి బయటికి రావడానికి ఏమన్నా అవకాశం ఉందా? అది మనం చూడబోతున్నాం. బైబిల్లో కొంతమంది భక్తిపరులు కూడా నిరాశపరులు అయ్యారు. అందుకే అన్నాను, ప్రార్థన చేసేవాళ్ళు కూడా నిరాశపరులు అవ్వచ్చు అని. మోషేకి నిరాశ కలిగింది. నిరాశలో ఉన్నప్పుడు ప్రార్థన చేసిండు. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో. మీరు రియకర్లా, నేను ఏమన్నప్పుడు తీయండి. ఏమన్నాడంటే, నన్ను చంపే ప్రభా అని అడిగాడు. ఏలియా ప్రార్థన చేశాడు ఒక్కసారి. ఆయన చేసిన ప్రార్థనకి జవాబు దొరకంది. నేను బదిరి వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష కలిగిన వాడు, నేను ఒక్కడనే మంచోడిని, అందరూ నన్ను చంపేటట్టు చూస్తున్నారు, చంపే ప్రభా అని అడిగాడు. వీళ్ళు భక్తిపరులు కాబట్టి సూసైడ్ చేసుకోవడానికి దమ్ము లేక దేవుణ్ణి మర్డర్ చేయమని అడిగారు. మనలో చాలా మందికి సూసైడల్ థాట్స్ ఉంటాయి. మనలో కొంతమంది సూసైడల్ థాట్స్ లేకపోవచ్చు, కానీ కోపంలో వచ్చి నా బతుకు వేస్ట్, నా లాంటి వాడు ఇంకెవడు ఉండకూడదు, నా లాంటిది ఇంకెవత ఉండకూడదు, నా బతుకు దరిద్రం, నేను ఇలాంటి జీవితం జీవిస్తానేంటి అని మిమ్మల్ని మీరు అసహించుకునేటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈరోజు దేవుడు మీతో మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను. నిరాశ గురించి మాట్లాడటానికి నాకు బాధ ఉంటుంది, భయం ఉంటుంది. ఎందుకనంటే ఎక్కువ శాతం మంది దీనికి స్పందిస్తారు. అయితే రెండవ పరిచయం, ఈ నిరాశలో ఉన్నప్పుడు పక్కనున్న వాళ్ళతో మాట్లాడబుద్ధి అవద్దు, ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళతో చాట్ చేయబుద్ధి అవుద్ది. ఒంటరిగా ఉండడానికి భయం వేస్తుంది, కానీ ఎవరితో మాట్లాడటానికి ఇష్టం ఉండదు. ఆకలేస్తుంది, అన్నం తినబుద్ధి కాదు. అందరూ లేచినప్పుడు పడుకుంటాం, అందరూ పడుకున్నప్పుడు లేచుంటాం. ఇది నిరాశ. ఇన్ని పదాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇందులో ఏదో ఒకటి అర్థమవుతుంది మీకు. అవును, నేను కూడా అక్కడే ఉన్నానని. ఒకవేళ ఈ రాత్రి అలాంటి నిరాశాజనకమైన జీవితంలో ఉంటే, డిప్రెషన్లో ఉంటే, దేవుడు మీతో మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను. సరే, ఇప్పుడు మూడో పరిచయం, నిరాశలోకి వెళ్ళినటువంటి ఒక ప్రవక్తని మీకు పరిచయం చేస్తాను. ఆ ప్రవక్త చాలా గొప్ప ప్రవక్త, కానీ బైబిల్లో చాలామంది ఆయన్ని చెడ్డగా ఆలోచించారు. చాలా మంచి ప్రవక్త. ఎంత మంచి ప్రవక్త అంటే, దేవుడు అతని దగ్గరికి నేరుగా వెళ్ళి మాట్లాడాడు. నాకు కొంచెం పని చేసి పెట్టవా అని దేవుడు అడిగాడు. అంత గొప్పోడు. ఒక మనిషి దగ్గరికి సాక్షాత్తు దేవుడు వచ్చి మాట్లాడాడంటే మాటలవా? చాలా గొప్ప ప్రవక్త. ఆయన చెడ్డోడేం కాదు, చాలా మంచోడు. కానీ ఆయన నిరాశలోకి వెళ్ళాడు. నిరాశలోకి ఎందుకు వెళ్ళాడు? నిరాశలోకి వెళ్ళినప్పుడు ఏమైంది? నిరాశలో ఏం చేశాడు? నిరాశలోంచి బయటకు ఎలా వచ్చాడు? నిరాశలోంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడు? టోటల్ పిక్చర్ మనం ఆయన జీవితంలోంచి నేర్చుకోగలుగుతాం. నేను ఒక చిన్న కథలాగా చెప్తాను ఆయన గురించి. ఆయన పెద్ద కథలో ఒక చిన్న భాగమే ఈరోజు మనం ధ్యానం చేసేది. నేను చెప్పాలనుకున్నటువంటి ఆ ప్రవక్త పేరు యోనా. యోనా గ్రంథం గురించి మీకు తెలిసిందే. 4 అధ్యాయాలు, 47 వచనాలు, చిన్న పుస్తకం అది. యోనా గ్రంథం 48 వచనాలు. ఈ 4 అధ్యాయాల స్టోరీ ఇది. గాత్హఫర్ అనే ఊరుంది. ఆ ఊర్లోకి దేవుడు వచ్చాడు. యోనా దగ్గరికి వచ్చి, యోనా, నా కోసం కొంచెం నువ్వు నినివేకి వెళ్ళాలయా. ఆ నినివేలో ఉన్న వాళ్ళు చాలా చెడ్డోళ్ళు, ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు, నాకు కోపం ఉంది, నువ్వు వాళ్ళకి వెళ్ళి చెప్పు. ఇదే విధంగా కొనసాగితే నేను వాళ్ళని నాశనం చేయదలుచుకున్నా అని దేవుడు చెప్పాడు.
దేవుడు చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత యోనా కూర్చొని ఆలోచించాడు. మనలో ఎవరినైనా అమెరికా వెళ్ళమంటే ఖుషీకి వెళ్తాం, ఆస్ట్రేలియా వెళ్ళమంటే ఖుషీకి వెళ్తాం. కానీ మనలో ఎవరినైనా పాకిస్తాన్ వెళ్ళమంటే వెళ్ళరు. చాలా దరిద్రం, కోపం, ఇష్టం ఉండదు. అది పరిస్థితి. ఇశ్రాయేలీలకి నినివే అనేది అస్సీరియా రాజధాని, పాకిస్తాన్కి వెళ్ళటమే ఆయనకి ఇష్టం లేదు. ఎందుకనంటే అస్సీరియా వాళ్ళు ఇశ్రాయేలీల్ని బాగా ఏడిపించారు, హింసించారు, మనుషుల్ని బండలకేసి కొట్టి చంపేశారు, చిత్రహింసలు చేశారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని గురించి మాట్లాడతామంటే ఆయన కోపం వచ్చింది. దేవుడు ఆయన్ని పైకి పొమ్మన్నాడు, ఉత్తరానికి. కానీ మనోడు దక్షిణానికి వెళ్ళాడు, సముద్ర తీరానికి వచ్చి కూర్చొని ఉన్నాడు. ఒక పడవ వచ్చి ఆగింది. పడవ కెప్టెన్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ పడవ ఎక్కడికి వెళ్తుంది అని అడిగాడు. తర్షీష్ వెళ్తుంది అన్నాడు. అవునా, నాకు టికెట్ ఇస్తారా అని అడిగాడు. ఇచ్చాడు. పడవెక్కి కూర్చున్నాడు ఆయన. పడవ వెళ్ళిపోతా ఉంది. బహుశా ఒకవేళ మొబైల్ ఉంటే యోనా దగ్గర తీసి చూస్తూ ఉండేవాడేమో, సిగ్నల్స్ ఉన్నాయా లేవా, సిగ్నల్స్ ఉన్నాయా అని. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సిగ్నల్స్ ఆగిపోతాయి. సిగ్నల్స్ ఆగిపోయిన తర్వాత ఫోన్ బంద్ చేసి మనోడు పడుకొని నిద్రపోయాడు. సిగ్నల్స్ అంటే ఏంటో మీకు తర్వాత చెప్తాను, వినండి. ఆయన పడుకొని నిద్రపోయాడు, బాగా నిద్రపోయాడు. బహుశా ఆ పడవ ప్రయాణం అవుతూ వెళ్తా ఉంది. నా ఉద్దేశ ప్రకారం పడవ 9 రోజులు ప్రయాణం చేసిన ఉంటుంది. 9 రోజులు ఎందుకన్నానో ఇంకొద్దిసేపట్లో అర్థమవుతుంది. 9 రోజులు ప్రయాణం చేసింది. ఈ 9 రోజుల ప్రయాణం తర్వాత ఆ పడవలో ఆయన నిద్రపోతా ఉంటే ఎవరు వచ్చి గబగబా లేపారు. యోనా లే లే అని అన్నాడు. లెగిసి చూసేప్పటికి పెద్ద తుఫాను, భయంకరమైన పరిస్థితి, తుఫాను. సామాన్లన్నీ బయటపడేశాం. యోనా అడిగాడు, ఏంటి నా సూట్ కేసు కూడా పడేశారా? యా పడేసాం, నీది కూడా. అంటే మనోడికి టెన్షన్ స్టార్ట్ అయింది. అవునా, ఏమైందంటే తుఫాను, ఏం చేయాలో అర్థం కాలేదు, సామాన్లన్నీ పడేసాం. ఈలోగా కెప్టెన్ అరుస్తున్నాడు, యోనా ఎవరు, ఎవరో నా పేరు చదువుతున్నారే. వెళ్ళాడు. ఏంటి సార్ అన్నాడు. అయ్యా చిట్టీలు వేస్తే నీ పేరు వచ్చిందయ్యా, ఇది తుఫాన్ల టైం కాదు. ఈ టైంలో తుఫాన్ వచ్చిందంటే ఎవడో తప్పు చేశాడు, ఎవడో అని చిట్టీలు వేసాం, నీ పేరు వచ్చింది, ఏమన్నా చేసావా అని అంటే ఇంకేం చేయాలా తెలియక చెప్పాడు. అవును సార్, నేనే చేసింది. నా దేవుడు నినివే వెళ్ళమన్నాడు, నాకు అటు వెళ్ళటం ఇష్టం లేదు, అందుకే ఇటు వచ్చేసాను. ఈ తుఫాన్ వచ్చింది నా గురించే. అవునా, ఇప్పుడు ఏం చేయమంటావు? చేసేదేముంది, ఏం లేదు, నన్ను ఈ సముద్రంలో పడేసేయండి అని అన్నాడు. బాబు, నువ్వు వెళ్ళమన్న చోటకి వెళ్ళకపోతేనే మీ దేవుడు ఇంత తుఫాను తెచ్చాడు. నేను సముద్రంలో పడేసి చంపేస్తే మీ దేవుడు నన్ను ఏమంటాడు, మమ్మల్ని ఏం చేస్తాడు? ఏం కాదు, నేను బతుకుండాలంటే ఒకటే ఒక మార్గం, నన్ను కాలు చేతులు కట్టేసి దీంట్లో పడేసాను అని అన్నాడు. అంటే యోనాని పడేశారు, సముద్రంలో పడ్డాడు. మనకి చిన్నప్పటి నుంచి విన్న కథే. ఓ చేప మింగింది, చేప కడుపులో ఉన్నాడు. అక్కడుండి ప్రార్థన చేశాడు, అయ్యా నన్ను క్షమించు, నీకు దయ ఉంటుంది, నాకు ఒక అవకాశం ఇవ్వా అని అడిగాడు. దేవుడు సహాయం చేశాడు. 3 రోజుల్లో ఆ చేప ఒడ్డుకు తెచ్చింది. నేను ఇందాక 9 రోజులు అని ఎందుకన్నానంటే, మధ్యధరా సముద్రంలో 2 రకాలైన చేపలు ఉంటాయి. ఒకటి బ్లూ వేల్, రెండోది క్యాక్టస్. ఈ 2 చాలా పెద్ద చేపలు. ఎంత పెద్ద చేపలు అంటే ఒక్క చేప ఫుల్గా ఎదిగితే 60 అడుగులు ఉంటుంది. 60 అడుగులు అంటే 5 అంతస్తులు, అంత పెద్దగా ఉంటుంది ఆ చేప. ఆ చేప ఎంత వేగంగా వెళ్తుందంటే, అప్పట్లో ఉన్న ప్రపంచంలో వేగమైన పడవల్లో మూడింతల వేగంగా వెళ్తుంది. అంటే పడవకి 9 రోజులు పడితే ఇది ఆ దూరాన్ని 3 రోజుల్లో కవర్ చేస్తుంది. అందుకని 3 రోజులు, 9 రోజులు అన్నాను. అది 3 రోజుల్లో ఒడ్డుకు వచ్చింది, కక్కేశాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడు వచ్చాడు. ఇప్పుడైనా చెప్తున్నాను, నినివేకి వెళ్ళాను. యోనా నినివేకి వెళ్ళాడు. నినివేలో వాక్యం చెప్పాడు. 3 రోజులు చెప్పమన్నాడు దేవుడు, 1 రోజే చెప్పాడు. చెప్పిన తర్వాత ఊరు బయటకు వెళ్ళి ఒక చిన్న గుట్ట ఉంది, ఆ గుట్ట మీద ఎక్కి కూర్చొని ఉన్నాడు. దేవుని ఉగ్రత నినివే మీదకి వస్తే చూద్దామని. రాలా. వీళ్ళంతా బూడిద నెత్తి మీద వేసుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ప్రార్థన చేస్తూ ఉంటే ఈయనకి టెన్షన్ పెరిగిపోతుంది. వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు కృప చూపిస్తాడు, వీళ్ళు పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు, వీళ్ళు బాగుపడితే మమ్మల్ని ఫుట్బాల్ ఆడతారు, నా దేశం నన్నేమనుకుంటుంది, నా ప్రజలు నన్నేమనుకుంటారు. బాగా కోపంతో బీపీ ఎక్కువైపోయింది. దేవుడు టెన్షన్ ఎక్కువైపోయిందని కూలర్ ఆన్ చేసినట్లు ఒక పెద్ద సొరకాయని పక్కన పెట్టాడు. దాంట్లోంచి చల్ల గాలి వస్తూ ఉంటే హాయిగా నిద్రపోయాడు. కొద్దిసేపు నాకు పురుగును పంపించి దాన్ని కట్ చేయించాడు. కరెంట్ ఒక్కసారి ఆగిపోతే చెమట పట్టుద్ది, టెన్షన్ ఎక్కువ అవుతుంది.
మనోడు ఆ టెన్షన్లో లేచి ఉన్నప్పుడు మళ్ళీ దేవుడు వచ్చాడు. ఏమయ్యా, ఈ సొరకాయ గురించి, ఈ సొర చెట్టు గురించి అంత కోపం అవసరం అని. చచ్చి అంత కోపం అన్నాడు. ఒక సొరకాయ గురించి నీకు అంత కోపం అయితే 120,000 మంది, 120,000 మంది, వీరి గురించి నాకెంత బాధ ఉంటుంది? వీళ్ళకి కుడి ఎడం తెలియట్లేదు, మంచి చెడు తెలియట్లేదు అని ప్రశ్నించి వదిలేశాడు. ఇది యోనా గ్రంథం మొత్తం స్టోరీ. 48 వచనాలు చెప్పేశాను. మొదటి అధ్యాయం పారిపోతున్న యోనా, 2వ అధ్యాయం ప్రార్థిస్తున్న యోనా, 3వ అధ్యాయం పరిచర్య చేస్తున్న యోనా, 4వ అధ్యాయం పోరాడుతున్న యోనా. మొదటి అధ్యాయం పారిపోతున్న యోనా, 2వ అధ్యాయం ప్రార్థిస్తున్న యోనా. మీరు సినిమాకి వెళ్తే పుస్తకం పట్టుకెళ్తారా? లేదుగా. సినిమా హీరో డైలాగ్ చెప్తాను, రావు ఓసారి రాసుకుంటాం అంటారా? లేదుగా. మరి ఏనండి, గుర్తుపెట్టుకోలేరా? 4 మాటలు గుర్తుపెట్టుకోలేకపోతే లేచి వెళ్ళిపోండి బయటికి. ఈ 4 మాటలు కూడా గుర్తుపెట్టుకోలేకపోతే ఎలాగా? గుర్తుపెట్టుకోగలరు. అడుగుతాను, మధ్యలో చెప్తారు మీరు, ఏనండి. ఓకే, నా దగ్గర ఏమీ లేదు బైబిల్ తప్పించి. చెప్పట్లా మొత్తం అన్నీ? మీరు ఎందుకు చెప్పలేరు? చెప్పగలుగుతారు. ఈయనే మనసు ఉంటే ఉంటుంది, ఏనండి. ఓకే, మొదటిది ఏంటి చెప్పండి నాకు? ప్రార్థిస్తున్న యోనా, ఆరిపోతున్న యోనా. 2వది ప్రార్థన, 3వది పరిచర్య, 4వది పోరాటం. బస్ అలా ఈజీగా చెప్పచ్చు. ఓకే, మొదటి అధ్యాయం పారిపోయాడు కదా, రన్నింగ్ అవే. 2వ అధ్యాయం ప్రార్థిస్తున్నాడు కదా, రన్నింగ్ టు. 3వ అధ్యాయం పరిచయం చేశాడు కదా, రన్నింగ్ విత్. 4వ అధ్యాయం పోరాడు కదా, రన్నింగ్ ఎహెడ్. మొదటి అధ్యాయం దేవుడి నుంచి దూరం వెళ్ళిపోయాడు. 2వ అధ్యాయం దేవుడి దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. 3వ అధ్యాయం దేవుడితో ఉన్నాడు. 4వ అధ్యాయం దేవుడి కంటే ముందు వెళ్ళిపోయాడు. ఇవి 4 అధ్యాయాలు. చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అయితే ఈరోజు కేవలం 2వ అధ్యాయం మాత్రమే ధ్యానం చేస్తాం. ఓకే, బైబిల్ ఉంటే యోనా గ్రంథం తీయండి. యోనా పాత నిబంధనలో ఉంటుంది, 2 పేజీలు ఉంటే కొంచెం టైం పట్టింది, ఎతకండి. ఇర్మియా, ఎజికేలు, దానియేలు ఇవన్నీ దాటిన తర్వాత వస్తుంది. 700 చిల్లరలో ఉంటుంది. 272, 62. ఓకే, ఈ పేజ్ తప్పించి ఇంకో పేజ్ తీయను కాబట్టి చూడండి. మీ బైబిల్లో యోనా 2వ అధ్యాయానికి ఎన్ని వచనాలు ఉన్నాయి? 10. నా బైబిల్లో కూడా అదే ఉంది. కాబట్టి మన ఇద్దరం చూసేది ఒకటే. చూద్దాం. ఓకే, ఈ 10 వచనాలు నేను మొదటి వచనం చదువుతాను. ఓకే, మొదటి అధ్యాయం 17వ వచనం, 2వ అధ్యాయం మొదటి వచనం చదివి మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను. ప్రతి ఒక్కళ్ళు జవాబు చెప్పాలి. మీలో ఎక్కువ శాతం మంది జవాబులు చెప్పకపోతే, ఏదో జవాబు చెప్పాలి. చెప్పకపోతే మైకి పెట్టేసి వెళ్ళిపోతాను నేను. మీరు చెప్పాలి జవాబు. అర్థమైందా? జవాబు ఖచ్చితంగా చెప్పాలి. ఏదో జవాబు చెప్పాలి. అవునని కానీ కాదని కానీ ఏదో జవాబు చెప్పాలి. ఏ జవాబు చెప్పకపోతే మీ గర్వం ఎక్కువ అని అర్థం, నాకు వినటానికి ఇష్టం లేదని అర్థం. అప్పుడు నేను చెప్పను. అర్థమైందా? ప్రతి ఒక్కరిని చేతులు ఎత్తమంటానా, ఏదో దానికి చెయ్యెత్తాను. 2 ఆప్షన్స్ ఉంటాయి. పెద్ద కఠినమైన ప్రశ్న కాదు, చాలా సింపుల్. ఓకే, 17వ వచనం చదువుతా, 1వ వచనం చదువుతా, వినండి జాగ్రత్తగా. 17వ వచనం, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యపు యొక్క కడుపులో నుండిన. ఇది 17వ వచనం. ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థించింది. విన్నారు కదా? విన్నారు కదా? ఇప్పుడు నా ప్రశ్న, యోనాని పడవ మీద ఉన్న వాళ్ళు సముద్రంలో పడేశారు. ఓకే, నా ప్రశ్న, యోనాని సముద్రంలో పడేస్తే యోనా పడింది సముద్రంలోనా చేప కడుపులోనా? 2 జవాబులు. ఒక నిమిషం, మీరు అలా చెప్తే కుదరదు కాబట్టి ఆప్షన్స్ ఇస్తాను, దానికి ఏదో ఒకటి చెప్పండి. మొదటి ఆన్సర్, చేప కడుపులో, అంటే చేప నోరు తెరుచుకుంది, డైరెక్ట్గా దాంట్లో పడ్డాడు, చేప మింగేసింది. ఇది కరెక్ట్ అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు నేను లెక్కేస్తాను చేతులు. మొదటి దానికి ఎత్తకపోతే 2వ దానికి ఎత్తాలి. నేను కొన్ని ఫేసులు కూడా చూస్తాను. దేనికి ఎత్తలేదు అనుకో, ఎరగ బాధేస్తాను నేను.
నేను చాలా మూర్ఖుడిని, ఎందుకంటే చాలా సీరియస్ తీసుకుంటాను. నేను వచ్చి కొడతాను, నేను ఏదో దాన్ని చెయ్యత్తాను. మొదటి ఆప్షన్ ఏంటంటే పడేస్తే చేప ఒకటి రెడీగా ఉంది, అది మింగేసింది. ఎందుకంటే దేవుడు చేప రెడీగా పెట్టాడు, అది భావం, గబుక్కని మింగేసింది. ఇది రైట్ అన్నవాళ్ళు చేతులు ఎత్తాను. ఓకే, ఇది మొదటిది. వెరీ గుడ్, దింపేశాడు. రెండోది, లేదు సార్ మనోడు సముద్రంలో పడ్డాడు, ఆ తర్వాత ఎప్పుడు చేప వచ్చింది, అప్పుడు చేప మింగింది. ఇది రైట్ అన్నవాళ్ళు చేతులు ఎత్తాను. మీరేం వాదించక్కర్లా, మీరు ఆన్సర్ మీద వాళ్ళ ఆన్సర్. ఓకే, ఇది బాగానే ఉంది. చాలా మట్టుకు ఎత్తారు. ఒకళ్ళిద్దరు క్రాకళ్ళు ఉంటారు అనుకోండి, దాన్ని మనం ఏం చేయలేం, ఎంత చెప్పినా ఎండరాళ్ళు. సరే, మొదట కొంతమంది మీరు ఏమని చెప్పారంటే చేప అక్కడ రెడీగా ఉంది, అది మనోడు పడిన తర్వాత వచ్చి మింగేసింది, చేప కడుపులో ఉన్నాడని. ఇది మీరు అనుకునేది. ఇప్పుడు మనం చదివితే యోనా అసలు ఎక్కడ పడ్డాడో తెలుస్తుంది. 2వ అధ్యాయం 1వ వచనం. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కురులను నన్ను కప్పయి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడ్డాను, నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచిదని అనుకుంటుని. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడ పడ్డాడు? సముద్రంలోనే పడ్డాడు. చేప ఏమి లేదు రెడీగా, సముద్రంలోనే పడ్డాడు. అర్థమైంది కదా? ఆ సముద్రంలో పడిపోతే ఆయన అడుక్కి వెళ్ళిపోతున్నాడు సముద్రం అగాధంకి. సముద్రం అగాధంకి వెళ్తున్నప్పుడు అప్పుడు భయం వేసి అరవటం మొదలు పెట్టాడు. అప్పుడు భయం వేసి నేను ఉపద్రవములో ఉండి యెహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఈ సముద్రంలో మునిగిపోవటాన్నే, ఇక నేను చచ్చిపోతానేమో అని అనుకోవటాన్ని నేను నిరాశ అంటాను. యోనా నిరాశలోకి వెళ్ళిపోయాడు, చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు. నేను ఇంకా ప్రాణం పోయింది అని అనుకుంటున్నాను అన్నాడు. ఆశను వదిలేసుకున్నాడు. నిరాశ అంటే ఆశను వదిలేసుకోవటం. నిరాశ అంటే బ్రతుకుతామనే గ్యారంటీ లేకుండా అయిపోవటం. ఆ పరిస్థితిలోకి వచ్చాడు. యోనా నిరాశలోకి ఎందుకు వెళ్ళాడు అది మనం తెలుసుకుంటే, ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరైనా నిరాశలో ఉన్నట్లయితే ఎందుకున్నారో అర్థమైపోద్ది. యోనా నిరాశలోకి ఎందుకు వెళ్ళాడంటే, మొదటిది 2వ వచనం, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఓకే, 3వ వచనం, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. యోనా దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుడికి ప్రార్థన చేయటం మానేశాడు. దేవుడి నుంచి దూరం అయిపోయాడు. దేవుడి నుంచి దూరం అయినప్పుడు నిరాశకు దారితీస్తుంది. 7వ వచనం చదువుతున్నాను. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛలుగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. ఆ పదం విన్నారు కదా 7వ వచనంలో, జ్ఞాపకం. అప్పుడు దాకా యోనా ఏం చేశాడు? మర్చిపోయాడు. యోనా ప్రవక్తే, దేవుని బిడ్డే, దేవుని చేత ప్రత్యేకించబడిన వాడే. దేవుడు ఆయన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్లో పంపించాడు. అయినప్పటికి కూడా దేవుణ్ణి మర్చిపోయాడు. తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరైనా నిరాశలో ఉన్నట్లయితే మొదటి విషయం గుర్తుపెట్టుకోండి, యూ మైట్ హ్యావ్ ఫర్గాటన్ గాడ్. నువ్వు దేవుణ్ణి మర్చిపోయాము. సార్ నాకు దేవుడు తెలుసు అండి. నీకు తెలుసు, నేను కాదనట్లేదు. యోనా ప్రవక్త, దేవుడు గురించి తెలీదు అంటానికి ఏమి లేదు. ఆయనకి దేవుని వాక్యాలు కూడా బాగా తెలుసు. ఆయన ప్రార్థనలో కూడా వాక్యాలు వల్లించగలడు. ఆయన అన్నీ తెలుసు. కానీ ఆ మూమెంట్లో దేవుణ్ణి వదిలేశాడు, దేవుణ్ణి మర్చిపోయాడు. దేవునికి ప్రార్థన చేయాల్సింది ఆపేశాడు. ఆయన పడవ మీద ఉన్నప్పుడు ఇంత పెద్ద తుఫాన్ వస్తుంటే పడవ మీద ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేశారు, యోనా తప్పించి. పడవ మీద ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి అడిగారు. ఈయన మాత్రం అంటున్నాడు, ఈ తుఫానికి కారణం నేనే, తెలుసు ఆయనకి, నన్ను సముద్రంలో పాడేశాడు. చావటానికి ఇష్టపడ్డాడు కానీ దేవుని దగ్గరకు రావడానికి ఇష్టపడలేదు. మీలో కొంతమంది నిరాశలో ఉన్నప్పుడు చర్చికి రాబుద్దవద్దు, నిరాశలో ఉన్నప్పుడు ప్రార్థన చేయబుద్దవద్దు.
నిరాశలో ఉన్నప్పుడు ఎవరైనా నీతి కబుర్లు చెప్తే చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నిరాశలో ఉన్నప్పుడు బైబిల్ గురించి ఏమన్నా మాట్లాడితే పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కారణం ఏంటంటే లోన గుండెల్లో దేవునితో కట్ ఆఫ్ అయిపోయింది. నిరాశకు కారణం దేవుడితో మనకు ఉండాల్సినటువంటి సంబంధం తెగిపోయింది అని అర్థం. యోన దేవుని బిడ్డే, నువ్వు క్రైస్తవుడివే, క్రైస్తవురాలువే, బహుశా నువ్వు బాప్తిసం కూడా తీసుకొని ఉండొచ్చు, నువ్వు పెద్ద పెద్ద మీటింగులకు కూడా వెళ్ళి ఉండొచ్చు, ఆత్మ వరాలు కూడా ఉండి ఉండొచ్చు. బట్ స్టిల్ ఆ మూమెంట్లో దేవునితో ఉండాల్సిన కనెక్షన్ లేకపోతే నిరాశలోకి వెళ్తావు. యోన నిరాశలోకి వెళ్ళాడు, దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుని వైపు చూడాల్సిన వ్యక్తి దేవుని నుంచి దూరం అయిపోయాడు. చంద్రాయన్ తెలుసా మీకు? చంద్రాయన్ 2 ఏం చేసింది? అది చంద్రుడి మీదకి ఒక యంత్రాన్ని పంపించింది. చంద్రుడి మీదకి చంద్రాయన్ 2 పంపించిన యంత్రం పేరేంటి తెలుసా? విక్రమ్. ఓకే, చంద్రాయన్ 2 చేయాల్సిన పని ఏంటంటే అది చంద్రుడి మీదకి వెళ్ళి చంద్రుడి మీద ఆగిన తర్వాత మూత తెరుచుకుంటుంది. తెరుచుకుంటే దాంట్లోంచి విక్రమ్ బయటకు వస్తుంది. విక్రమ్ అనేది ఒక రోబోట్ లాంటిది. అది చంద్రుడి చుట్టూ కూడా తిరుగుతూనే ఉంటుంది. ఇది పరిస్థితి. అయితే 2.1 కిలోమీటర్ చంద్రుడి యొక్క సర్ఫేస్కి దూరంలో ఉన్నప్పుడు చంద్రాయన్ 2 కనెక్షన్ పోయింది. ఈరోజు విక్రమ్ చంద్రుడి మీద ఉన్నదా? ఉన్నదే. ఈరోజు విక్రమ్ చంద్రుడి మీద పనిచేయగలదా? పనిచేయగలదు. కానీ అది ఏమన్నా ఉపయోగమా? లేదు. ఎందుకు ఉపయోగం లేకుండా పోయిందో తెలుసా? విక్రమ్కి మనకి ఉండాల్సిన కనెక్షన్ తెగిపోయింది. అది కనెక్షన్ ఉంటే ఉపయోగపడి ఉండేది. కనెక్షన్ ఉంటే చంద్రుడి చుట్టూ అది 7 సంవత్సరాలు తిరిగి ఉండేది, మనకి సమాచారాన్ని పంపించి ఉండేది. కానీ కనెక్షన్ లేదు కాబట్టి చంద్రుడి మీద ఉన్నది నిరుపయోగంగా ఉన్నది. ఈ మధ్యనే కొన్ని ఫోటోలు తీసి పంపించారు, ఇదిగో ఇక్కడ పడింది, ఇదిగో ఇక్కడ ఉంది అని. కానీ ఏమి లాభం లేదు. భూమి మీద ఉన్నావా? ఉన్నావు. 3 పూట్ల తిండి తింటున్నావా? తింటున్నావు. కానీ నీ వల్ల దేవుడికి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. నీ జీవితం వల్ల ప్రపంచానికి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. కారణం ఏంటంటే విక్రమ్ ఏ విధంగా గ్రౌండ్ స్టేషన్తో లింక్ లేదో నీకు దేవుడితో లింక్ లేదు. అది నిరాశ అంటే. ఆ నిరాశ జీవితం భయంకరంగా ఉంటుంది. ఇంకొక మాట, యంత్రాలు అయితే కనెక్షన్ తెగిపోతే పడి ఉంటాయి. మనిషి కనెక్షన్ తెగిపోతే పడి ఉండలేడు. ఆయనకి కొన్ని సమస్యలు ఉంటాయి. దేవుడితో కనెక్షన్ లేదంటే ఇంకెవరో ఒకరితో కనెక్షన్ పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎవరితో కనెక్షన్ పెట్టుకోకుండా ఉండలేడు. చూద్దాం, 8వ వచనం చదువుతున్నాను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు. అసత్యమైన వ్యర్థ దేవతల యందు. ఎప్పుడైతే సత్యవంతుడైన దేవుణ్ణి వదిలేశాడో అసత్యాన్ని ఆయన వెంబడించడం మొదలు పెట్టాడు. నిజమైన దేవుణ్ణి వదిలేస్తే అబద్ధాన్ని పట్టుకుంటాం. అది గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, సినిమా హీరో అవ్వచ్చు, నీకున్న హ్యాబిట్ అవ్వచ్చు, నీకున్న ఫ్రెండ్స్ అవ్వచ్చు, నీకున్న అలవాటు అవ్వచ్చు. ఇవి మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తాయి. దేవుణ్ణి వదిలేస్తే దాంట్లో అక్కడ ఎవరో ఒకరిని పెట్టుకోవాలి. చాలామంది ఏమనుకుంటారు తెలుసా? నా మనసులో దేవుడు ఉన్నాడు, దేవుడితో పాటు ఇంకేదో ఉంది, దేవుడితో పాటు ఇంకెవరో ఉన్నారు. ఇది మనం అనుకునే మాట. మనసు ఎలాంటిదంటే బైబిల్లో వర్ణించారు మనసుని ఎలా ఉంటుందని. మనసు అనేది యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తిని పట్టుకెళ్తారే, కత్తి, స్వాడ్ అంటారు. దాన్ని ఎక్కడ పెట్టుకుంటారు తెలుసా? ఒక వరలో పెడతారు, రైట్? అయితే ఈ వరలో ఎన్ని కత్తులు పడతాయి? ఒకటే. రెండోది పట్టుద్దా? పట్టదు. ఒకటే పడుతుంది. అయితే ఆధునిక భాషలో చెప్పాలంటే గన్ను పట్టుకొని వెళ్తాడు పోలీస్ ఆఫీసర్, ఒక గన్నే పడుతుంది, దాంట్లో 2 గన్లు పట్టం. అర్థమైందా? మన మనసు అలాంటిది. దాంట్లో ఎవరో ఒకళ్ళే ఉంటారు, 2 ఉండలేరు. నీ మనసులో దేవుడు లేకపోతే, నీ మనసులో దేవునికి ప్రాధాన్య స్థానం ఇవ్వకపోతే నీ జీవితం డిప్రెషన్లోనే ఉంటుంది, నీ జీవితం నిరాశలోనే ఉంటుంది. యోన నిరాశలో ఉన్నాడు. ఎందుకు అని అంటే దేవుడి నుంచి కట్ ఆఫ్ అయిపోయాడు. అయితే నిరాశలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు యోనాని సముద్రంలో పడనిచ్చాడు. యోన సముద్రంలో మునిగిపోయేటట్లు చేశాడు. ఆ సముద్రంలో మునిగిపోవటం ఎక్కడ దాకా మునిగాడంటే ఇక నేను చచ్చిపోతాను అనుకునే పరిస్థితి వచ్చింది. నేను ఇంకా బయటికి రాలేను
అనే పరిస్థితి వచ్చింది. అబద్ధాలు నమ్ముతున్నాడు ఈడు, ఇక చచ్చే పరిస్థితి వచ్చింది రాని అని అనుకున్నప్పుడు అప్పుడు గట్టిగా అరిశాడు, దేవా అని అరిశాడు. ఎప్పుడైతే యోనా దేవా అని అరిశాడో దేవుడు అప్పుడు వెంటనే చేపను పంపించాడు. అప్పుడు దాకా పంపించలేదు. నిరాశలో ఉన్న వ్యక్తి తానంతట తాను అరిచేదాకా దేవుడు వేచి ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనిషిని నీ ఇష్టం లేకుండా రక్షించడు. దేవుడు నిన్ను నీ ఇష్టం లేకుండా రక్షించడు. బైబిల్లో ఉన్నటువంటి పదం ఏంటంటే, ఇదిగో హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తలుపు తట్టుచు ఉన్నా, ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోనకు వస్తా. ఇది అక్కడ ఉన్నటువంటి మాట. కాబట్టి నీ ఇష్టం లేకుండా దేవుడు నిన్ను బాగు చేయడు. నీ ఇష్టం లేకుండా నీ జీవితాన్ని సరిచేయడు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని 1888లో హాల్మన్ హంట్ అనేటువంటి ఒక చిత్రకారుడు ఒక అద్భుతమైనటువంటి బొమ్మను గీశాడు. ఆ బొమ్మ ఏంటంటే ఒక గుమ్మం. ఆ గుమ్మానికి ఏ గొళ్ళు ఉండదు. దాన్ని గుమ్మం అనే మాట మనం ఎందుకంటామంటే కింద ఆయన రాసిన మాటను బట్టి, బిహోల్డ్ ఐ స్టాండ్ అట్ ద డోర్, లేకపోతే దాన్ని డోర్ అనుకోరు. ఇప్పుడు ఈ డోర్ ఉంది అనుకోండి, దీనికి పైన కింద గొళ్ళెం ఉంటుంది. ఆయన గీసిన దానికి ఎక్కడ గొళ్ళెం లేదు. అది మొదటిది. రెండోది ఏంటంటే బయట తుప్పలు రాళ్ళు చెత్త చెదారం అంతా ఉంది. అది రోడ్ లాగా లేదు. దాని బయట నుంచొని ఒక ఆయన ఇలా కొడుతున్నట్లు చేతిలో లైట్ పెట్టుకున్నట్లు ఉన్నదనమాట. ఆయన అడిగారు, ఇది గుమ్మం అంటే ఎవరు నమ్ముతాడా, దీనికి గొళ్ళెం లేదు అని అంటే ఆయన అన్నమాట, ఇంటి గుమ్మానికి గొళ్ళెం బయట ఉంటుంది, హృదయం అనే గుమ్మానికి గొళ్ళెం లోన ఉంటుంది. ఏదైనా నీలోకి రావాలంటే నువ్వు తీస్తే కానీ రాదు. చాలా మంది పిచ్చి పాటలు పడతా ఉంటారు, నాకు తెలియకుండా ప్రేమలో పడ్డానని. అది జరగదు. తెలియకుండా ప్రేమలో పడవు. తెలియకుండా నీ హృదయంలోకి ఏది రాదు. తెలియకుండా నీ నోట్లోకి ఏది వెళ్ళదు. తెలియకుండా నీ చెవులో ఏది పడదు. బయట నుంచి ఏది లోనకి వెళ్ళాలన్నా నీ అనుమతి అడుగుద్ది. నీ అనుమతి లేకుండా లోనకి వెళ్ళదు. నీకు ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకోవచ్చు, నీకు ఇష్టం లేకపోతే చెవులు మూసుకోవచ్చు. మీలో కొంతమంది మీటింగ్లో కూర్చుంటారు, వాక్యం వినరు. కొన్నిసార్లు మీకు కూడా జరగకుండా ఉంటుంది కదా. నీకు ఇష్టం లేదు కాబట్టి. నీకు సౌండ్ వినబడతలేదా? వినబడుతుంది, కానీ మాటలు లోనకి వెళ్తున్నాయా? వెళ్ళవు. నీకు ఇష్టం లేకుండా మాటలే వెళ్ళవు, వినబడే మాటలే వెళ్ళవు. అలాంటప్పుడు నీకు ఇష్టం లేకుండా దేవుడు లోనకి ఎలా వస్తాడు? రాడు. నువ్వు గొళ్ళును తీస్తేనే వస్తాడు. అందుకనే గొళ్ళెం లోన ఉంటుంది. ఇది మొదటిది. మరి బయట చెత్త చెదారం రాళ్ళు ఇవన్నీ ఎందుకున్నాయి అని అంటే, చాలా కాలంగా ఆయన నుంచుండిపోయాడు అక్కడే. ఆయన కొడుతూ ఉన్నాడు. ఎంత కాలం అయిపోయిందంటే ఆ రోడ్డు మీద ఎవరన్నా వచ్చి, చాలా కాలం అయిపోయింది, ముళ్ళ కంపలు కూడా వచ్చేసాయి. దేవుడు నీ హృదయంలోకి రావాలని ఏళ్ల తరబడి వేచి చేస్తున్నాడు. నీవు ఆయన అనుమతించట్లేదు. ఇది రెండోది. మూడోది, ఆయన చేతిలో లైట్ ఎందుకు ఉందంటే, రాత్రనక పగలనక ఆయన బయట నుంచేనే ఉన్నాడు. నువ్వు ఎప్పుడు తలుపు తీస్తావు అని, తలుపు తీస్తే లోనకు వద్దామని. యోనా అరిచేదాకా దేవుడు బయటే ఉన్నాడు. నువ్వు అరిస్తే నేను లోనకు వస్తాను, నువ్వు పిలిస్తే నేను లోనకు వస్తాను. ఇది ఆయనకున్నటువంటి తాపత్రయం. యోనా చివరికి అరిశాడు. అరిసి, దేవా నన్ను కరుణించవా, నన్ను కాపాడవా అని అరిశాడు. ఎప్పుడైతే అరిచాడో అప్పుడు దేవుడు చేపను పంపించాడు. ఆయన చేసిన పని అది. ఇప్పుడు రెండో ప్రశ్న అడుగుతా. ఇందాక ప్రశ్న అడిగాను కదా, జవాబు చెప్పారు కదా. ఇప్పుడు రెండో ప్రశ్న. ఇది అంత కఠినంగా ఉండదు, చాలా సులభమే. యోనాని చేప మింగిన తర్వాత చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు? చిన్న ప్రశ్న. దేవుడు అనుకుంటే 3 నిమిషాల్లో ఒడ్డొచ్చేటట్లు చేయగలరా లేదా? కానీ దేవుడు యోనాని చేప కడుపులో 3 రోజులు ఉంచాడు. ఎందుకు ఉంచాడు అనుకుంటున్నారు? ఎందుకు ఉంచాడు అనుకుంటారు? ప్రార్థన చేయాలని, బుద్ధి రావాలని, లేఖనాలు నెరవేరాలని. పరీక్షించడానికి, తాను తప్పుందని తెలుసుకోవడానికి. ఆహ్వానించాడు కాబట్టి లోనికి వచ్చాడు చేప కడుపుకి. ఇంకా బాగుంది, చెప్పండి, ఇంకా ఆన్సర్లు చెప్పండి, బాగా చెప్తున్నారు. ఓకే, నేను చిన్న సన్నివేశం చెప్తాను, దాన్ని బట్టి ఆలోచిద్దాం దేవుడు ఎందుకు అంతసేపు పట్టారు. ఈ మొబైల్ ఫోన్ నాది పోయింది.
ఈరోజు రోజంతా ఎతికాని దొరకలేదు. ఫోన్ రింగ్ ఇస్తుంటే వెళ్తుంది కానీ దొరకట్లేదు, సైలెంట్ మోడ్లో ఉంది. ఈరోజు పోయింది, రేపు దొరకలా, రింగ్ ఇస్తే ఇంక వెళ్ళట్లేదు, అర్థమైపోయింది, బ్యాటరీ అయిపోయింది. ఓకే, మూడో రోజు ఓ చిన్న కుర్రోడికి దొరికింది. అన్నా ఫోన్ దొరికిందన్నా అన్నాడు. వచ్చింది ఫోన్, నా చేతికి వచ్చింది, నా చేతిలో ఫోన్ ఉంది. నేను ఫోన్ వాడాలంటే ఏం చేయాలి? ఎంత తక్కువని చెప్పారో ఫోన్ గురించి. కాబట్టి ఫోన్ నా నుంచి దూరం అయిపోతే డిశ్చార్జ్ అయిపోయింది, దాన్ని రీఛార్జ్ చేయకుండా వాడలేను. ఫోన్ ఛార్జింగ్ పెట్టి చూస్తాను, 1%, 2%, 3%, 5%, 10%, 15%, 30% వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఫోన్ చేయొచ్చు అని ఫోన్ చేస్తాను. అంటే ఒక లెవెల్ వచ్చిన తర్వాత నేను ఇంకా వాడుకోవచ్చు. ఫోన్ నా నుంచి దూరం అయిపోతే రీఛార్జ్ చేస్తే తప్పించి దాన్ని నేను వాడలేను. అవునా కదా? ఒక వస్తువు నా దగ్గర నుంచి పోతే దాన్ని ఉపయోగపడే స్థితిలోకి తెచ్చేదాకా నేను వాడలేను. యోనా దేవుడి నుంచి దూరం అయిపోయినప్పుడు డిశ్చార్జ్ అయిపోయాడు. దేవుడి నుంచి దూరం అయిపోయినప్పుడు డర్టీ అయిపోయాడు, మురికి అయిపోయాడు, దూరం అయిపోయినప్పుడు. కాబట్టి దేవుడు అతన్ని తిరిగి వాడుకునే స్థితికి తీసుకురావాలి. దీన్నే డిసిప్లిన్ అంటారు. తన్ని సముద్రంలో పడేసినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళాడు, తన్ని చేప కడుపులో ఉన్నప్పుడు డిసిప్లిన్ చేశాడు. ఆయన డిప్రెషన్లో ఉన్నప్పుడు చచ్చిపోతే బాగుండని ఆలోచనలు కూడా వచ్చాయి. అందుకే కదా నన్ను సముద్రంలో పడేయండి అని. చచ్చిపోవటం పెద్ద కష్టం అనిపించలేదు, చచ్చిపోయినా పర్లేదు అనుకున్నాడు. నిరాశలో ఉన్నప్పుడు చావు గురించి ఎక్కువ మాట్లాడతాం, దేవుడి నుంచి దూరం అయినప్పుడు చావు గురించి ఎక్కువ మాట్లాడతాం. అయితే ఆ చావు ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు ఏమన్నా మాట్లాడినా కూడా ఎక్కదు, దేవుడు ఏమన్నా చెప్పినా కూడా ఎక్కదు. అందుకని దేవుడు వదిలేశాడు. ఆ సముద్రంలోకి, అగాధంలోకి వెళ్ళినప్పుడు, ఇక చచ్చిపోయే పరిస్థితి ఉన్నప్పుడు దేవా అని అరిస్తే చేపను పంపించి చేప కడుపులో ఉండి మీరు ఇందాక అన్నట్లు తనలో పశ్చాత్తాపం వచ్చేదాకా ఆగాడు, తనలో పూర్తి పరివర్తన వచ్చేదాకా ఆగాడు, తన జీవితం సరిచేసుకునేదాకా ఆగాడు. అది జరిగేదాకా దేవుడు తన జీవితంలో ఏమీ చేయలేడు. తాను లోనకు వచ్చిన తర్వాత చేసిన పని ఏంటి చూద్దాం. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు, నీ కురుళ్ళు నన్ను కప్పి ఉన్నవి. ఇప్పుడు చదివిన భాగం నుంచి ఒక ప్రశ్న అడుగుతాను, మీలో ఎలాంటి జవాబు చెప్తారో చూద్దాం. ఇది మూడో ప్రశ్న. యోనాని మొదటి అధ్యాయంలో చిట్టి వేసినప్పుడు యోనా పేరు వచ్చింది కాబట్టి బాబు మమ్మల్ని ఏం చేయమంటాం అంటే యోనా అన్నాడు నన్ను సముద్రంలో పడేయండి అని. యోనాని సముద్రంలో పడేశారు కదా. జాగ్రత్త వినండి, ప్రశ్న జవాబు. యోనాని సముద్రంలో పడేసింది ఎవరు? యోనాని సముద్రంలో పడేసింది పడవను నడిపించే వాళ్ళ లేకపోతే దేవుడా? యోనాని సముద్రంలో పడేసింది పడవ నడిపించే వాళ్ళ లేకపోతే దేవుడా? పడవ నడిపించే వాళ్ళు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్. దేవుడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీలో కొంతమంది దేనికి చెయ్యి ఎత్తలేదు. మీరే ఒకసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి. దేనికి చెయ్యి ఎత్తకపోతే ఏంటి అర్థం? కరెక్టే కదా, పడేసింది వాళ్ళు. ఈయన అడుగుతున్నాడంటే దేవుడు ఏమైనా పడేసాడేమో, ఇదే కదా మీ అనుమానం. నేను ఇప్పుడే వచ్చిన చదివాను కదా, వినలేదా మీరు? చూద్దాం మూడో వచనం. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. సముద్రంలో పడేసింది ఎవరు? దేవుడే. దేవుడు అనుమతిస్తే గాని వాళ్ళు పడేరు, దేవుడు అంగీకరిస్తే గాని పడేరు. నువ్వు దేవుని బిడ్డవైతే నీ మీదకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దేవుడు అనుమతి లేకుండా రాదు. ఒకవేళ నువ్వు విశ్వాసివైండి నీకు అలాంటి కష్టతరమైన పరిస్థితి వచ్చిందంటే ఈ రెండిట్లో ఏదో కారణం ఉండాలి. అయితే నువ్వేదో తప్పు చేసావు, లేదా నువ్వేదో పాఠం నేర్చుకోవాలి. అయితే ఏదో తప్పు చేసావు,
లేదా పాఠం నేర్చుకోవాలి. పాఠం నేర్చుకోవాలన్నా, తప్పు చేస్తే సరిదిద్దుకోవాలన్నా మనం చేసే పనిని డిసిప్లిన్ అంటాం, నిబద్ధత. యోనాని డిసిప్లిన్లో పెట్టడం మొదలు పెట్టాడు దేవుడు. మీ జీవితంలో కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. నేను దేవుని బిడ్డనయ్యాను కదా, ఎందుకు నాకు కష్టాలు వచ్చాయి? ఒకవేళ మారు మనసు పొందిన తొలి దినాల్లో, మారు మనసు పొందానండి, వాక్యం చదువుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడే శోధనలు ఎక్కువైపోతున్నాయి, ఇప్పుడే కష్టాలు ఎక్కువైపోతున్నాయి, ఇప్పుడే సవాళ్ళు ఎక్కువైపోతున్నాయి, ఇప్పుడే ఛాలెంజెస్ ఎక్కువ అవుతున్నాయి. మీలో కొంతమంది ఇలాంటి పదాలు ఉపయోగిస్తారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు వచ్చిందంటే దేవుడు మిమ్మల్ని డిసిప్లిన్ చేస్తున్నాడు. దేవుడు క్రమబద్ధం చేయడానికి ఇష్టపడుతున్నాడు, నిబద్ధతలో పెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. డిసిప్లిన్ అంటే సింపుల్గా చెప్పాలంటే కోల్పోయిన దాన్ని తిరిగి వచ్చేటట్లు చేయటం, నీలో ఉపయోగపడే స్థాయికి తీసుకురావటం, ఇది ఆయన చేసిన పని. అయితే యోనాని చేప కడుపులో 3 రోజులు ఉంచాడు. ఎందుకని 3 రోజులు ఉంచాడనంటే 3 రోజులు పట్టింది ఆయన పూర్తిగా పశ్చాత్తాపడటానికి. 3 రోజులు పడింది ఆయన జీవితం సరి చేసుకోవడానికి. 3 రోజులు పట్టింది దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి. 3 రోజులు పట్టింది తాను తిరిగి వెనక్కి వెళ్ళి దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించాలి అని అనుకోవడానికి. డిసిప్లిన్ అనేది ఎప్పుడు దాకా ఉంటుందంటే నీ జీవితం దేవుడు అనుకున్న స్థాయికి వచ్చేదాకా. అప్పుడు దాకా డిసిప్లిన్ ఉంటుంది, అప్పుడు దాకా దేవుడు చేస్తానే ఉంటాడు. అయితే ఒక చిన్న మాట, దేవుడు యోనాని సముద్రంలో పడేశాడు కదా, ఇప్పుడు అర్థమైంది కదా. కోపంతో పడేశాడు అనుకుంటున్నారు మీరు, మరి దేంతో పడేశారు? బాగుపడాలని, బాగుపడాలని. అవునా? మన జీవితంలో ఉన్న కష్టాలు మనల్ని బాగు చేయడానిక, బాధ పెట్టడానిక? నిజంగా మీరు అలాగే ఆలోచిస్తున్నారా? ఒకవేళ ఆలోచించకపోతే ఇప్పుడైనా ఆలోచించండి. మా అమ్మకి జబ్బు ఎందుకు వచ్చింది? మా నాన్న ఎందుకు చచ్చిపోయాడు? నాకెందుకు ఇంకా ఉద్యోగం రావట్లేదు? నా కష్టాలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ఒకవేళ ఇలాంటి ప్రశ్నలు ఉన్నట్లయితే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆలోచించండి. నువ్వు సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉందా, లేకపోతే నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందా? సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉందా, నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? యోనా సరి చేసుకోవాల్సింది ఉంది, రెండోది నేర్చుకోవాల్సింది ఉంది. ఆ డిసిప్లిన్ అయ్యేదాకా దేవుడు ఆగాడు. అయితే డిసిప్లిన్ అనేది దేవుడు ఇష్టం ఉన్న వాళ్ళకే చేస్తాడు, లేకపోతే చేయడు. బైబిల్లో ఒక మాట ఉంది, వేరే చోటకి వెళ్తున్నాను, మీరేమనుకోవద్దు. హిబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హిబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను, వినండి. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కాదు. దుర్బీజులు అంటే ఏంటో తెలుసా మీకు? దుర్బీజులు పచ్చి బూత్, అది అంటే ఏంటి తెలుసా? అంటే బూత్ నేను ఎక్కడ ఆడలేను కాబట్టి దాన్ని వేరుగా మాడతాను. రే, వీడు ఎవడికి పుట్టాడో తెలియదురా బాబు, వీడు ఒకడికి పుట్టినోడు కాదురా, ఈ నానెవడో వీడికి తెలియదురా. అది దుర్బీజుడు అంటే. వీడి బీజం ఏంటో వీడికి తెలియదు, వీళ్ళ నాన్న ఏంటో వీడికి తెలియదు. ఒకవేళ క్రమశిక్షణలో లేకపోతే వాళ్ళని దుర్బీజులు అని అన్నారు. కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో దీంట్లో ఇక్కడ ఒక మాట ఉపయోగించారు, బాస్టర్డ్స్ అనే మాట ఉపయోగించారు. బాస్టర్డ్స్, అంత దరిద్రమైన పదం ఉపయోగించాడు. ఒకవేళ క్రమశిక్షణలో ఉండడానికి నీకు ఇష్టం లేదనంటే దేవుడు నిన్ను ఆ విధంగా పిలవాల్సి వస్తుంది. నువ్వు నా కొడుకు కాదు, నువ్వు నా కొడుకు పోతే ఎవడికి పుట్టావు? నువ్వు నా కూతురు కాదు, నా కూతురు కాకపోతే నువ్వు ఎవతకు పుట్టావు? ఇది దేవుడు అడిగేటువంటి ప్రశ్న. ఎంత దుర్మార్గం ఆలోచించండి. అయితే దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టినప్పుడు మనుషులు ఎన్ని రకాలుగా రియాక్ట్ అవుతారో చూద్దాం. మనం అన్ని రకాలు మనం చేయగలుగుతున్నావో లేదండి. 10వ వచనం, వారు కొన్ని దినములు మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించిన మనము తన పరిశుద్ధుల పాలు పొందవలని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. ఆయన మన మేలు కోసం శిక్షిస్తా ఉన్నాడు. అయితే ఈ విధంగా మేలు కోసం శిక్షిస్తున్నప్పుడు కొంతమంది, 5వ వచనంలో ఉంటుంది, కొంతమంది డినై చేస్తారంట, మాకొద్దు అంటారు. కొంతమంది విసుక్కుంటారంట, చిరాకు పడతారంట. దేవుడేమన్నాడు తెలుసా? విసుక్కోవద్దు. దేవుడేమన్నాడు తెలుసా? వద్దనద్దు. కానీ మీరేం చేయాలి? స్వీకరించాలి. ఎవరైతే డిసిప్లిన్, క్రమశిక్షణ స్వీకరిస్తారో
దేవుని చేత సరిచేయబడతారు, దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇలాంటి రిట్రీట్లకి పిలిచి చాలామంది మీతో మాట్లాడుతూ ఉన్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఎందుకు మాట్లాడుతున్నారు? మీ జీవితాన్ని సరిచేయాలని. మొదటిది డిప్రెషన్, దేవుడు సముద్రంలో వదిలేశాడు. బుద్ధి వచ్చినప్పుడు దేవుడు డిసిప్లిన్లో పెట్టాడు, ఇది రెండోది. ఇక మూడోది, ఈ విధంగా ఆయన్ని డిసిప్లిన్ చేసిన తర్వాత ఎప్పుడు దేవుడు ఆ చేపలోంచి బయట పెట్టడానికి ఇష్టపడ్డాడు? వెన్, ఏ పరిస్థితులు? ఎప్పుడు? తనకి పూర్తిగా బుద్ధి వచ్చినప్పుడు. అప్పుడు ఆయన చేపలోంచి బయట పెడదాం అనుకున్నాడు. చూద్దాం 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మ్రొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించను. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో అప్పుడు దేవుడు చేపను పంపిద్దామని ఇష్టపడ్డాడు. ఈ ప్రార్థనలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. ఎక్కడున్నప్పుడు? చేప కడుపులో ఉన్నప్పుడు అంటున్నాడు, నేను కృతజ్ఞతలు చెల్లిస్తా, బలులు అర్పిస్తా. ఈ పని పడవ మీద చేసినట్లయితే ఎంత బాగుండేది. ఈ పని అక్కడ చేసినట్లయితే. అక్కడ చేయలేదు ప్రార్థన, ఇక్కడ చేయించాడు ప్రార్థన. మనం చెయ్యాల్సిన టైంలో చెయ్యకపోతే అతి క్లిష్టమైన పరిస్థితుల్లో బలవంతంగా చేయాల్సి వస్తుంది. బలులు అర్పిస్తాను అని అన్నాడు. పైన ఉన్న వాళ్ళు బలులు అర్పించేశారు. వాళ్ళు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు కాదు. వాళ్ళు చేసిన పని కూడా వీళ్ళు చేయలేదు. మన చుట్టూ ఉన్నటువంటి నాస్తికులు, మన చుట్టూ ఉన్నటువంటి ఇతర మతాలకు చెందిన వాళ్ళు, వాళ్ళ భక్తితో పోల్చుకుంటే మన భక్తి ఎందుకు వస్తుంది అని అనిపిస్తుంది. మనం ఉండాల్సిన భక్తి లేదు. ఎందుకంటే దేవునితో మనం కట్ ఆఫ్ అయిపోయాం. అయితే ఈ మూడో స్థాయినే నేనేమంటానంటే డెడికేషన్, నిర్ధారణ. తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రభువా, నువ్వు చెప్పింది నేను చేస్తాను. ఆయన ఉపయోగించిన మాట, నీకు బలులు అర్పించును, నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను. ప్రభువా, నీకు వాగ్దానం చేసింది నేను చేస్తాను, నువ్వు నన్ను అడిగింది నేను చేస్తాను. డెడికేషన్ అంటే అర్థమేంటి తెలుసా? దేవా, నువ్వేం చెప్పినా నేను చేస్తానని. నా జీవితంలో డెడికేషన్ అన్న మాటకి ఒక ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం బాగా నచ్చింది. ఒకసారి ఒక క్యాంప్కి వెళ్ళాను. క్యాంప్కి వెళ్ళినప్పుడు అందులో పిసి వర్గీస్ అనేటువంటి ఆయన వాక్యం చెప్తూ, వి నీడ్ టు డెడికేట్ అవర్ సెల్స్, మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి అని ఒక ప్రసంగం అంతా చేశాడు. అంతా అయిపోయిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చి, సార్ మీరు డెడికేషన్ అని గంటసేపు ప్రసంగం చేశారు, నాకు అర్థమయ్యే మాటలు డెడికేషన్ అంటే ఏంటో చెప్పరా? నేను డెడికేట్ చేసుకున్నాను అని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే ఆయన ఒక మాట అన్నాడు. ఒకవేళ నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఆ ఫ్రెండ్కి ఉత్తరం రాస్తున్నావు అనుకో, ఎలా రాస్తావు అని అన్నాడు. అని అంటే ప్రియమైన మిత్రుడికి అని అన్నాడు. వెరీ గుడ్. ఆ మిత్రుడే యేసయ్య అనుకో, ఏమని రాస్తావు అని అంటే ప్రియమైన యేసయ్య. వెరీ గుడ్. ఆ తర్వాత ఉత్తరం రాస్తావు కదా? రాస్తాను. ఇప్పుడు ఉత్తరం రాయాలన్నాడు, అవసరం లేదు. చివర్లో ఎలా ముగిస్తావు అని అంటే నీ ప్రియ మిత్రుడు ఎడ్వర్డ్ విలియమ్స్, ఇప్పుడు రాయి చివర్లో అన్నాడు. ఒక కాగితం తీసుకొస్తే పైన ప్రియమైన యేసయ్యకు, కాగితం అంతా వదిలేశాను, కింద చివర్లో నీ ప్రియ మిత్రుడు ఎడ్వర్డ్ విలియమ్స్. ఈ ఉత్తరం యేసయ్యకి ఇచ్చేయటమే అన్నాడు. ఇది డెడికేషన్ అంటే? అవును. ఈ డెడికేషన్ అప్పుడు నువ్వేమని రాస్తున్నావు చెప్తా. మధ్యలో నువ్వు ఏమన్నా రాసుకో, దానికి నేను ఓకే. నన్ను చచ్చిపోమంటావా? ఓకే. నన్ను దేన్నైనా వదిలేయమంటావా? ఓకే. దేన్నైనా పట్టుకోమంటావా? ఓకే. దేని నుంచైనా దూరం వెళ్ళిపోమంటావా? ఓకే. ఎక్కడికైనా వెళ్ళమంటావా? ఓకే. నువ్వు ఏది రాసినా నీ ప్రియ మిత్రుడు ఎడ్వర్డ్ ఓకే అన్నట్లే. అది డెడికేషన్ అంటే. ఈరోజు ఆ విధంగా డెడికేషన్ లెవెల్లోకి మీరు వచ్చారా? దేవా, మీరేం చెప్తే నేను అది చేస్తా, మీరు ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్తా, మీరు ఎలా ఉండమంటే నేను అలా ఉంటా. దేవుడు అలాంటి వాళ్ళని వాడుకోగలడు. అలాంటి వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. దేవుడు పరిపూర్ణ సమర్పణ లేని వాళ్ళు ఉంటే, ఉన్నవాళ్ళు లేకపోతే ఆయన వాడుకోలేడు. హీ కెనాట్. ఈరోజు మన నుంచి కోరుకునేది అదే, డెడికేషన్. మొదట డిప్రెషన్, నిరాశ. రెండోది డిసిప్లిన్, నిబద్ధత. మూడోది డెడికేషన్, నిర్ధారణ. దేవునికి పూర్తిగా తనను తాను అప్పగించుకోవటం.
ఎప్పుడైతే డెడికేట్ చేసుకున్నాడో దేవుని వైపు తిరిగాడు, అంతకుముందు తిరగలేదు. ఎప్పుడైతే డెడికేట్ చేసుకున్నాడో దేవునితో మాట్లాడటం మొదలు పెట్టాడు, అంతకుముందు మాట్లాడలేదు. ఎప్పుడైతే డెడికేట్ చేసుకున్నాడో దేవునికి విధేయత చూపించడం ఇష్టపడ్డాడు, అంతకుముందు చూపించలేదు. ఈరోజు దేవుడు నీలో ఆ డెడికేషన్ కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా డెడికేట్ చేశాడో 10వ వచనం, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేసింది. ఇప్పుడు చివరి ప్రశ్న. ఈ ప్రశ్నకి మీరేం జవాబు చెప్తారో చూద్దాం. చాలా సులభతరమైన ప్రశ్న. యోనాని చేప నేల మీద కక్కేసింది. ఏ నేల మీద? నినివే. ఓకే, నినివే. ఏ నేల మీద? ఆరు నేల. ఏ నారు నేల? ఎక్కడ? సముద్ర పొడ్డు. ఏ ఊరు దగ్గర? ఏ ఊరు దగ్గర? నినివే. ఎంతమంది అనుకుంటున్నారు నినివే అని? చేతులు ఎత్తండి. రెండో దానికి ప్రశ్న అడిగినప్పుడు మిగిలిన వాళ్ళు చేతులు ఎత్తాలి, లేదంటే ఇప్పుడే ఎత్తేసేయండి. నినివే అని ఎంతమంది అనుకుంటున్నారు? ఓకే, నినివే కాదని ఎంతమంది అనుకుంటున్నారు? ఒకవేళ దేవుడు ఓ పెద్ద చేపను పంపించగా సముద్రంలో, ఆ చేప కక్కగా అది వరంగల్ ఒడ్డున పడిందంటే మీరేమంటారు? ఒప్పుకుంటారా? ఎందుకని ఒప్పుకోరు? వరంగల్ దగ్గర సముద్రం లేదు, నినివే దగ్గర కూడా సముద్రం లేదు. నినివేకి సముద్రానికి 500 కిలోమీటర్లు. నినివేకి సముద్రానికి 500 కిలోమీటర్లు. సముద్రం దగ్గర పడేలా యోనాని ఎక్కడ పడేసింది తెలుసా? యోనా ఎక్కడి నుంచి పడవెక్కి వెళ్ళాడు, మళ్ళీ అక్కడికి వచ్చి పడాడు. దీనికి ఒక ఇంగ్లీష్ సామెత ఉంది. దీన్నే బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటారు ఇంగ్లీష్లో. బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటే ఏంటి చెప్తా. మీరు ఎప్పుడైనా వైకుంఠపాళి ఆడారా? వైకుంఠపాళి, స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అంటారు, ఆడారా? వెరీ గుడ్. దాంట్లో పైన లైన్ ఉంటుంది 91 నుంచి 100. అక్కడ 97 దగ్గర ఒక పాము ఉంటుంది. అది మింగితే ఎక్కడికి వస్తాం? ఒకటి దగ్గరికి వస్తాం. దాన్నే బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటాం. అంటే ఇంకో 2 అడుగులు వెళ్తే ఎండ్ అనుకున్నప్పుడు అక్కడ మింగితే మళ్ళీ ఒకటికి వస్తాం. యోనా దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోయాను, ఇంకా చాలా దూరం వెళ్ళిపోయాను, ఇంకా దేవుడు నా జోలికి రాడు, నేను నినివేకి వెళ్ళక్కర్లేదు అనుకున్నప్పుడు అక్కడ పడితే చేప మింగితే మళ్ళీ మనోడు బయటపడింది ఎక్కడో తెలుసా? ఓ, మన ఎక్కడి నుంచి వెళ్ళింది. జాగ్రత్తగానండి. ఈ మాట మీకు ఎందుకు ఇంత నిదానంగా చెప్తున్నానంటే, దేవుడి నుంచి దూరం వెళ్తే దేవుడు అక్కడ దాకా వచ్చావు కదా, పర్లేదు ఈ పక్క వచ్చా అండాను, వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ మొదలు పెట్టేస్తాడు. అర్థమైంది కదా మీకు? వెనక్కి తీసుకొచ్చి జీవితాన్ని సరిచేసి అప్పుడు వాడుకుంటాడు. మనం ఏమనుకుంటాం తెలుసా? పోనీలే దేవుడు మంచోడు, ఏదో మేకప్ చేస్తాడని. చేయడైనా అక్కడ తీసుకొచ్చి అక్కడ పడేశాడు యోనాని. పడేస్తే అప్పుడు యోనా బయటకు వచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ కనబడి, యోనా ఇప్పుడు వెళ్తావా నినివేకి? దేవుడు నినివేకి ఆటోమేటిక్గా వెళ్ళమని చెప్పలా. నువ్వు వెళ్తావా, నీకు ఇష్టమా? ఒకవేళ వెళ్ళను అంటే మళ్ళీ ఇంకో చేపలో పడి ఉండేవాడు, లేకపోతే ఇంకో సముద్రంలో పడి ఉండేవాడు. యోనా ఒక్కసారి మాట వినలేదు. మనం గలీజ్గాడు చాలాసార్లు మాటను. యోనా ఒక్కసారే నష్టపోయాడు. నీ లైఫ్లో సేమ్ తప్పు ఎన్నిసార్లు చేసావు? సేమ్ నష్టాన్ని ఎన్నిసార్లు పొందావు? అందుకే యోనా మంచోడు అన్నావు. యోనా ఎప్పుడైతే తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడో 4వ స్థాయికి వచ్చాడు. దాన్నే డెలివరెన్స్ అంటారు. డెలివరెన్స్ అంటే అవిధేయత నుంచి విడుదల, దేవునికి వ్యతిరేకత నుంచి విడుదల. అది ఆయన పొందింది. డెలివరెన్స్ అయినప్పుడు దేవుడి వైపు తిరిగి, దేవా నన్నేం చేయమంటావు చెప్పు, దేవా నన్ను ఎట్టెళ్ళమంటావు చెప్పు, దేవా నేను నీకు అంకితం,
దేవా నేను నీ వెంట ఉంటాను. డెలివరెన్స్ అంటే నీకు ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోవటం కాదు. డెలివరెన్స్ అంటే నిన్నెవరైతే విడుదల కలిగించారో వాడంటే వెళ్ళటం. ఓ చిన్న ప్రశ్న, కోడి పెట్టను కొన్నారు, మీరు ఏం కొన్నారు? మార్కెట్లో బతుకున్న కోడి పెట్ట ఇంటికి తీసుకొచ్చారు. ఓకే, రేపు దాన్ని కొయ్యాలి, ఈ రాత్రి కాదు. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని రేపు పొద్దున కొయ్యాలి. ఈ సాయంత్రం తెచ్చావు కోడిని, ఏం చేయాలి? కట్టేసి కప్పేయాలి. లేకపోతే ఏమవుద్ది? వెళ్ళిపోద్ది. అది కోడి, అందుకే వెళ్ళిపోద్ది. ఒక కుక్క పిల్లను కొనుక్కొచ్చావు పెంచుకుందామని, ఏం చేయాలి? దాన్ని కట్టేయాలి, లేకపోతే ఏమవుద్ది? అది కుక్క. మనిషిని కొనుక్కు తెచ్చుకున్నావు, అన్నీ ఏం చేయాలి? చెప్పు నాకు, ఇప్పుడు చెప్పు. కోడిని కొనుక్కు తెచ్చుకున్నావు, కట్టేయాలి. కుక్కను కొనుక్కు తెచ్చుకున్నావు, కట్టేయాలి. మనిషిని కొనుక్కు తెచ్చుకున్నావు, అన్నీ ఏం చేయాలి? చెప్పు నాకేం చేయాలి? దేవుడు చేసింది అదే. నిన్ను కొనుక్కొచ్చాడు పాపంలోంచి, నిన్ను కొనుక్కొచ్చాడు. కొనుక్కొచ్చి ఆయన నిన్ను కట్టేయడు, అక్కడ వదిలేస్తాడు నీ ఇష్టమని. ఆ పరిస్థితుల్లో నువ్వు చేయగలిగే పని ఏంటి తెలుసా? అయ్యా నువ్వు కొనుక్కొచ్చావు కదా, నీ అంటే వస్తాను నేను. అయ్యా నువ్వు కదా నాకు విడుదలిచ్చింది, నీ వెంట వస్తాను. ఇది డెలివరెన్స్ అంటే. దేవుడికి పరిపూర్ణంగా తన్ను తాను ఇచ్చుకోవటం అనేది విడుదల. నీ జీవితంలో అలాంటి విడుదల వచ్చిందా? విడుదల గురించి నేను ఒక చిన్న సన్నివేశం చెప్పి ముగిస్తాను. నేను చాలా సింపుల్గా, ఇది చైనా దేశానికి సంబంధించినటువంటి ఒక కథ. చైనా దేశానికి మొట్టమొదటిసారిగా పెద్ద పరిచయం చేయడానికి వెళ్ళిన ఆయన పేరు హడ్సన్ టైలర్. హడ్సన్ టైలర్ ఇంగ్లాండ్ దేశం నుంచి చైనాకి వెళ్ళి పరిచయం చేసి వెనక్కి వచ్చాడు. ఇంగ్లాండ్ దేశం వచ్చి 5 మీటింగుల్లో మాట్లాడాడు. 5 మీటింగులు, ఎక్కువగా యూత్ మీటింగ్సే మాట్లాడి, ఆ మీటింగుల్లో చివరి మాట చెప్పేవాడు. మనకి చాలామంది బైబిల్ చెప్పేవాళ్ళు ఉన్నారు, చర్చిలు ఉన్నాయి, నీతి గురించి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. చైనాలో చర్చిలు లేవు, చైనాలో బైబిల్ దొరకదు, చైనాలో కమ్యూనిజం ఉంది. అయితే యవ్వన బిడ్డలు కావాలి చైనాలో పరిచయం చేయడానికి, ఎవరిని వస్తారా అని అడిగాడు. అడిగితే చివరిలో అడిగాడు, ఎవరిని వచ్చేవాళ్ళు ఉంటే చెయ్యి ఎత్తండి అని. ఎత్తలా. మళ్ళోసారి అడుగుతున్నాను, ఎత్తండి. ఎత్తలా. చివరిసారిగా అడుగుతున్నాను, ఎత్తండి అంటే ఒక ఆయన ఎత్తాడు చెయ్యి. అతన్ని పిలిచాడు, నచ్చలేదు, పంపించేశాడు. 2వ మీటింగ్ అలాగే జరిగింది, ఒక్కడే ఎత్తాడు. 3వ మీటింగ్ ఒక్కడే ఎత్తాడు. 4వ మీటింగ్ ఒక్కడే ఎత్తాడు. 5వ మీటింగ్ ఒక్కడే ఎత్తాడు. 5వ మీటింగ్ చివరిది. ఆ ఒక్కడే ఎత్తితే, ఎన్నిసార్లు చెప్పానయ్యా నువ్వు పనికిరావని, ఎందుకు ఎత్తుతున్నావు చెయ్యి అని అన్నాడంట. ఆ వ్యక్తి, సార్ ఎలాగో వెళ్ళిపోతున్నారు కదా, ఒక్కసారి అడుగుతాను, నేను ఎందుకు పనికిరానో చెప్పండి సార్ అన్నాడంట. చూడు, చైనాలో ఉండేది కమ్యూనిజం. చెప్పి కొట్టరాళ్ళు, కొట్టి ఆలోచిస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు చంపి అప్పుడు ఆలోచిస్తారు ఈయన ఎందుకు చంపామని. వాళ్ళకి లెక్కలేదు మనుషులంటే. కాబట్టి పోలీసులు వస్తుంటే, మిలిటరీ ఆఫీసర్లు వస్తుంటే, కమ్యూనిస్ట్ నాయకులు వస్తుంటే పారిపోవాలి. నువ్వా పారిపోలేవు అని ఇలా చూశాడు. ఆ వ్యక్తికి, అతని పేరు జార్జ్ స్టాట్. నేను సరదా కథ చెప్తున్నాను అనుకుంటారేమో. జార్జ్ స్టాట్, GEORGE, జార్జ్ STOTT, స్టాట్, చైనా అని కొట్టండి, మీ గూగుల్లో ఈయన లైఫ్ అంతా వస్తుంది. 19 ఏళ్ళు అప్పుడు కాలు ఇరిగిపోయింది దానికి, ఒక కాలు లేదు, ఒక కాలుతో ఉండేవాడు. నీకు కాలు లేదురా, నువ్వు పారిపోలేవు, నువ్వు పనికిరావు చైనాకి అని అంటే, జార్జ్ స్టాట్ కర్రల మీద లేచి నుంచొని ఇలాగా అన్నాడు, సార్ ఇన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి చైనాకి వెళ్ళేది పారిపోవటానికి కాదు సార్, పట్టబట్టానికి. ఇన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి చైనా వెళ్ళేది పారిపోవటానికి కాదు, పట్టబట్టానికి. నేను దేవుడికి పట్టబడాలి సార్, దేవునికి ఉపయోగపడాలి సార్. తప్పిస్తే దేవుడు తప్పిస్తాడు, కానీ నేను తప్పించి పారిపోను సార్. ఐ విల్ నాట్ రన్ అవే. దేవుడికి ఇష్టమైతే చచ్చిపోవడమైనా ఓకే అన్నాడు. సరే బాగా చెప్పావురా, ఇంకొక ప్రశ్న, దానికి కూడా జవాబు చెప్తే నేను పంపిస్తాను అక్కడికి అని అన్నాడు. చెప్పండి సార్ అని అంటే, అడగండి సార్ అని. మరి ప్రతి మీటింగ్లో కూడా ఎవరినున్నారా అని అడిగితే
చివరిసారిగా ఇదే లాస్ట్ టైం అని అన్నప్పుడు చేయెత్తేవాడు. మొదలెత్తావు చివరెత్తుతావు ఎందుకని అని అంటే, ఏమి లేదు సార్, మొదలు 2 కాళ్ళు ఉన్నవాడు ఎవడన్నా ఎత్తాడేమో అని చూస్తున్నా. ఎవరు ఎత్తట్లేదు కదా, ఇక నేనన్నా పనికి వస్తానని ఎత్తుతున్నా. అప్పుడు హడ్సన్ టేలర్ కళ్ళం నీళ్ళు తిరిగాయి. వీడికి నిజమైన కమిట్మెంట్ ఉందని తీసుకొని వెళ్ళాడు. చైనా తీసుకెళ్ళి జువాన్వు అనేటువంటి ఒక ఊరు తీసుకెళ్ళాడు, ఇక్కడ పరిచర్య చేయని. ఇప్పుడు ఆ ఊరు పరిస్థితి చెప్తాను. చైనా మొత్తంలో 1000 మందికి ఒక్క క్రైస్తవుడు అంటే, చైనా మొత్తంలో 1000 మందికి ఒక్క క్రైస్తవుడు అంటే, ఆ ఒక్క ఊర్లో మాత్రం 1000కి 100 మంది క్రైస్తవులు ఉంటారు. జువాన్వు ఆయన పరిచర్య చేసిన దినాల్లో 3000 మందికి బాప్తీసం ఇచ్చాడు. ఆయన 3000 మందికి ఆయన పరిచర్య చేసిన దినాల్లో చైనాలో ఒక పెద్ద దేవాలయాన్ని కట్టాడు. ఎంత పెద్ద దేవాలయాన్ని కట్టాడంటే, చైనా వాళ్ళు ఇప్పటికీ కూడా ఏమంటారంటే జువాన్వుని ద జెరూసలేం ఆఫ్ చైనా అంటారు, యెరూషలేము చైనాలో అని. ఎందుకనంటే అక్కడ క్రైస్తవులు అంత ధీటుగా బతికాడు. ఈ జార్జ్ స్టాట్ అంత గొప్ప పరిచర్య ఎందుకు చేశాడు తెలుసా? తన్ను తాను అప్పగించుకున్నాడు కాబట్టి. ఫ్రెండ్స్, నీకు డెడికేషన్ ఉంటే దేవుడు ఎలా ఉన్నా సరే వాడుకోగలుగుతాడు. డెడికేషన్ లేకపోతే దేవుడు వాడుకోలేడు. డెడికేషన్ ఉన్న ఒక వ్యక్తి గురించి నేను పొద్దున చెప్తా ఉన్నాను సాక్ష్యంలో, అదే మరొకసారి చెప్పి నేను ముగిస్తాను. ఈ మధ్యకాలంలో ఈ సాక్ష్యం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. నా జీవితాన్ని పదే పదే ప్రశ్నించుకోవడానికి దారి తీసింది. పిఎస్ స్వామి గారని ఆయన తను చెప్పాడు ఈ సాక్ష్యం. 2009లో ఈ స్వామి గారు అనే ప్రసంగికుడు బాపట్ల వెళ్ళాడంట, గుంటూరు జిల్లాలో. వెళ్ళి ఒక యూత్ మీటింగ్లో మాట్లాడుతున్నాడు. ఆ యూత్ మీటింగ్ మధ్యాహ్నం భోజనం చేసే టైంలో ఆ ఊర్లో ఒక లెక్చరర్, బ్రాహ్మణ్ లెక్చరర్, ఆయన పేరు దశరథరామ్, ఆయన వచ్చాడంట. వచ్చి, సార్ నా పేరు దశరథరామ్, మేము బ్రాహ్మణులం, ఇక్కడ లెక్చరర్ నేను, మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదు సార్, కొంచెం ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అని అడిగాడు. ఒక బ్రాహ్మణ లెక్చరర్ అడుగుతున్నాడు. వెళ్తే బాగుండని అనుకునే లోపల ఆ క్యాంప్ కోఆర్డినేటర్ అన్నాడు, సార్ మధ్యాహ్నం మీకు సెషన్ ఉంది, ఎలా వెళ్తారు సార్ అన్నాడు. ఇలాగని లెక్చరర్ వైపు తిరిగి, సార్ అమ్మాయిని తీసుకొని సాయంత్రం వచ్చేయండి సార్, సార్ గారు వాక్యం చెప్తారు వినొచ్చు, పైగా ప్రార్థన కూడా చేస్తారంటే సరే అని వెళ్ళిపోయాడు. సాయంకాలం వ్యాన్లో అమ్మాయిని తెచ్చాడు, మంచం తెచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. ఎందుకంటే అమ్మాయి బెడ్ రిడన్. పిఎస్ స్వామి గారు వాక్యం చెప్పారు, అంతా అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చాడు. వచ్చేటప్పటికి పొడుగ్గా మంచం మీద పడుకొని ఉంది. 21 ఏళ్ళు ఉంటాయి ఆ అమ్మాయికి. ఆ అమ్మాయిని చూస్తూ అడిగాడు, ఏంటి సార్ అమ్మాయికి జబ్బు అని. 1,000,000 మందిలో ఒకళ్ళకి వస్తుందండి జబ్బు, మెడ దగ్గర నుంచి కింద దాకా ఏం పని చేయదని. అప్పుడు ఆ అమ్మాయి ఇంకా చూశాడు, ఇక్కడ దోమ కొడుతుంది, మనకి దోమ కొడితే చెయ్యి పెట్టేలా కొట్టుకుంటాం, కానీ ఆమె కొట్టుకోవట్లేదు, ఎందుకంటే చెయ్యి లేకపోదు కాబట్టి, స్పర్శ లేదు కాబట్టి, ఇలా ఇలా అనుకుంటుంది నొప్పితో బాధతో. అది గమనించి అమ్మాయి పేరేంటో అని అన్నాడు. వెంటనే అమ్మాయి అన్నది, అన్న నా పేరు శ్రీదేవి అన్నాను. వెంటనే అమ్మ శ్రీదేవి ఏం ప్రార్థన చేయమంటావు అని అడిగాడు. అమ్మాయి గురించి ఎలాగా అర్థం చేసుకోవాలో తెలియక, అన్నయ్య 2 వారాల క్రితం కరుణామేడి సినిమా చూశానన్నా, నేను యేసుప్రభుని అంగీకరించాను, నాన్నగారిని బ్రతిమలాడితే ఒక బైబిల్ కొనుక్కొచ్చారు, రోజు కొన్ని వాక్యాలు చదువుతారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, బైబిల్లో కొన్ని వాక్య భాగాలు నాకు కానీ నాన్నకు కానీ అర్థం కావట్లేదు, మేము ఉత్తరం రాస్తాం, దానికి జవాబు పంపిస్తారా? ఖచ్చితంగా అమ్మా. ఇంకేమన్నా ఉందా? అన్నయ్య నాన్నగారికి నేనంటే పిచ్చి ప్రేమ, అందుకే బైబిల్ కొనుక్కొచ్చారు, నేనంటే ఇష్టం, అందుకే బైబిల్ చదువుతున్నారు, కానీ ఆయన బైబిల్ నమ్మడు. మా నాన్నగారు మారు మనసు పొందేటట్లు ప్రార్థన చేయండి. చేస్తానమ్మా. ఇంకేమన్నా ఉందా? అన్నయ్య అప్పుడప్పుడు అమ్మ తమ్ముడు వచ్చి వాక్యం వింటూ ఉంటారు, వాళ్ళు మారు మనసు పొందలేదు, వాళ్ళు కూడా మారు మనసు పొందాలి, ప్రార్థన చేయరా? పిఎస్ స్వామి గారికి అర్థం కాదు ఏంటంటే, ఈమె ఇంత భయంకరమైనటువంటి బాధలో ఉండి ఒక్కసారి కూడా బాధ గురించి మాట్లాడదే, మా నాన్న మా అమ్మ మా తమ్ముడు ఇదే ఆలోచిస్తుంది అని అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. వారానికి 2-3 ఉత్తరాలు వచ్చాయి, 8 నెలల ఉత్తరాలు వచ్చాయి. ఆ తర్వాత సడన్గా ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి తెలీదు. దశరథరామ్ గారు నాస్తికుడు అయ్యాడా? శ్రీదేవి చచ్చిపోయిందా? ఏది అడగాలన్నా బాగోదు, అందుకే సైలెంట్గా ఉన్నాడు. 2 ఏళ్ల తర్వాత 2011లో మళ్ళీ బాపట్ల వెళ్ళాడు. ఒక కుర్రోడు వచ్చి, అన్నయ్య మీకు శ్రీదేవి తెలుసా? తెలుసు, మిమ్మల్ని రమ్మంటుందన్నా. ఓ శ్రీదేవి ఇంకా బతికే ఉందా? అర్థమైంది. టైం చూసుకొని తాను కోఆర్డినేటర్ వెళ్ళాడు.
పెద్ద ఇల్లు, 3 అంతస్తులు ఉంటుంది, పెద్ద కాంపౌండ్ వాల్, పెద్ద గేట్ ఉంది. ఆ గేట్ తీసుకొని లోనికి వెళ్తే ఆ బిల్డింగ్ బయట రేకుల షెడ్ ఉంది. షెడ్ కింద ఒక మంచం ఉంది. దగ్గరికి వెళ్ళి చూస్తే మంచానికి అడ్డంగా పడుకొని ఉంది ఒక చిన్న అమ్మాయి. ఎవరా అని దగ్గరికి వెళ్ళి చూశాడు, శ్రీదేవి. ముఖం చిన్నగా అయిపోయింది, మనిషి కృంగిపోయి ఉన్నది. అమ్మ శ్రీదేవి అంటే, అన్నయ్య ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య, కూర్చోండి, మీతో చాలా విషయాలు చెప్పాలి, దేవుడు మంచి కార్యాలు చాలా చేశాడు, ఇవేం మంచి చెప్పుద్దా అని చూస్తా ఉన్నాడు. అప్పుడు అన్నది, అన్నయ్య మనం ప్రార్థన చేశాం కదా, దేవుడు మన ప్రార్థన ఆలకించి నాన్నగారికి మారు మనసు ఇచ్చారు. అవునా, ప్రైజ్ ది లార్డ్. అయితే నాన్నగారు మారు మనసు పొందిన 2 వారాలకి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చింది కదా, ఆయనకు ఓ మంచం వేసి నా పక్కనే పడుకోబెట్టేవాళ్ళు. ఇది వరకు నాకు స్నానం చేయించేది మా నాన్న, నాకు బట్టలు వేసేది మా నాన్న, నాకు తలదువ్వేది మా నాన్న, నాకు అన్నం పెట్టేది మా నాన్న, నాకు ట్యాబ్లెట్లు వేసేది మా నాన్న. ఇప్పుడు ఆయన పడక మీద పడుకొని ఉన్నాడు. నేను అరుస్తున్నాను అనుకో, నాకు నీళ్లు కావాలి, నాకు ఆకలేస్తుంది, నాకు తల దురద పెడుతుంది అని అంటే ఎవరు రాకపోతే నాన్న ఏడుస్తూ ఉండేవాడు. నేను ఈ పక్క నుంచి ఇలా చూస్తే ఇక్కడ నుంచి నీళ్లు కారుతా ఉండేవి. ఆ నీళ్లు చూస్తే అర్థమైపోయేది నాన్నగారు ఏడుస్తున్నారని. అప్పుడు యేసయ్యతో గట్టిగా ఈ మాట అన్నాను, యేసయ్య నేనంటే నీకు చాలా ఇష్టం, నాకు తెలుసు, అందుకే ప్రార్థన విని నాన్నగారిని రక్షించుకున్నావు. మరి నాన్నగారు ఏడుస్తుంటే నేను ఎలా చూడగలను? నేను చూడలేను. నువ్వు నన్ను ప్రేమించే వ్యక్తి అయితే మా నాన్న ఏడుపు చూడకూడదు అనుకుంటే ఓ పంచి నాన్నను తీసేసుకో అని అడిగా. ఆ మాట దేవుడు విన్నాడు. 2 వారాల్లోనే నాన్న చచ్చిపోయాడు. నాన్న దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. నాన్న దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నా జీవితం హాయ్. పడక మీద పడుకోనన్న అమ్మ హాయ్ అంటదేంటి అర్థం కాకుండా, అవునమ్మా ఎలా గడుపుతున్నావు? గడిపేదేముంది, నాన్నగారు బ్యాంకులో డబ్బులు వేశారు, నెల నెల ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇక్కడ గురవయ్య అని ఒక రిక్షా ఆయన ఉన్నాడు, ఆయనతో మాట్లాడుకున్నాను. ఆయనతో మాట్లాడిన దాన్ని బట్టి ఇంట్రెస్ట్ అంతా గురవయ్యకి ఇచ్చేస్తాను. నేను ఇస్తే వారానికి 3 రోజులు నా దగ్గరికి వస్తాడు. ఒకరోజు నన్ను హాస్పిటల్కి, ఒకరోజు పోస్ట్ ఆఫీస్కి, ఒకరోజు కాలేజ్కి దుప్పటి మీద పడుకోబెట్టి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి బయట నన్ను దుప్పటేసి పడుకోబెడతాడు. ఆయన పక్కన కూర్చొని ఉంటాడు. దుప్పటి మీద పడుకొని అరుస్తాను, యేసయ్యే నిజమైన దేవుడు, యేసయ్యే అన్నాడు నేనే మార్గమని. చాలామంది నేను అడుక్కునే దాన్ని అనుకొని డబ్బులు వేస్తారు. అప్పుడు చెప్తాను, నేను అడుక్కునే దాన్ని కాదు, దశరథరామ్ గారి అమ్మాయిని, బ్రాహ్మణ అమ్మాయిని, శ్రీదేవి నా పేరు, నేను మారు మనసు పొందాను, యేసయ్యని అంగీకరించాను. అప్పుడు కొంతమందికి అనుమానం వస్తుంది, కొంతమందికి ప్రశ్నలు ఉంటాయి, కొంతమందికి కోపం వస్తుంది, వెనక్కి తిరుగుతారు, అరుస్తారు, కొంతమంది అడుగుతారు, కొంతమంది ప్రశ్నిస్తారు. నాకు తోచిన జవాబు చెప్పుకుంటూ వెళ్తాను. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇప్పటికి 3 యేసుప్రభుని అంగీకరించి బాప్తిసం తీసుకున్నారు. ఇది నా పరిచర్య. ఈ పరిచర్య కొనసాగుతుంది. హాయిగా ఉంది నా జీవితం అని అంటే, స్వామి గారు ఈయన్ని ఓదార్దామని వచ్చాను, నాకు ఓదార్పు దొరికింది, ఈమెకి పాఠం చెప్దాం అనుకొచ్చాను, నాకు పాఠం చెప్పింది అని వెళ్ళిపోయాడు. ఇది 2011. 2016లో మళ్ళీ వచ్చాడు. స్వామి గారి పక్కన శ్రీనివాస్ అని ఒక పాస్టర్ గారు కూర్చున్నారు. ఆయన అన్నాడు, సార్ నా సాక్ష్యం ఆ తర్వాత మీరు వాక్యం చెప్పాలి. సరే అన్నాడు. సార్ ఈరోజు మీరు వాక్యం చెప్తారన్నారు కదా, దానికి ముందు నేను సాక్ష్యం చెప్పడం నాకు చాలా బాగుందండి. ఏముంది దీంట్లో విషయం అంటే, చూడండి సార్ అన్నాడు. స్టేజ్ మీదకి వెళ్ళి ఈ మాట అన్నాడు, నా ఆత్మీయ తల్లిని నడిపించినటువంటి వ్యక్తి ఇప్పుడు వాక్యం చెప్పబోతున్నాడు, దానికి ముందు నేను సాక్ష్యం చెప్పడం గొప్ప ఆనందం అన్నాడు. అప్పుడు అర్థమైంది శ్రీదేవి అని. కిందకు వచ్చిన తర్వాత, ఏయ్ శ్రీదేవి పరిచర్య ఎలా ఉంది అన్నయ్య, మీకు తెలీదా? శ్రీదేవి చచ్చిపోయింది. ఇంతకాలం ఏం చచ్చిపోయి 3 నెలలు అవుతుంది. అవునా, శ్రీదేవి పరిచర్య బాగా చేసిందా? చాలా బాగా చేసిందన్న. ఆమె పరిచర్య ద్వారా మొత్తం ఆమె యేసు ప్రభువుని తెలుసుకొని రోడ్డు మీద పడుకొని అరిచినటువంటి ఆ పరిచర్య ద్వారా 800 మంది బాప్తిసం తీసుకున్నారు. 800. ఇది ఎప్పుడో జరిగిన విషయం కాదు, 2016 ఎక్కడో జరిగిన విషయం కాదు. మీరు ఇక్కడ ట్రైన్ ఎక్కితే కరెక్ట్గా 4 గంటల్లో బాపట్లలో ఉంటారు, అంతే దూరం. అది పరిస్థితి అక్కడ జరిగింది. 800 మంది యేసుప్రభుని అంగీకరించారు. 14 మంది పరిపూర్ణ సేవకులయ్యారు. అందులో నేను ఒకడిని. నా పేరు శ్రీనివాస్, నేను హిందువుని. నా గురించి కాదు, అతను చెప్తున్నాడు. నా పేరు శ్రీనివాస్, నేను ఒక హిందువుని. ఆమెను ప్రశ్నించాను. నా ప్రశ్నకి జవాబు చెప్పి
ప్రభువుని పరిచయం చేసింది, ప్రభువులో ఎదిగేటట్లు చేసింది, ప్రోత్సహించింది. నా భార్య పేరు రజని, ఆమె కూడా హిందూ, ఆమెను కూడా ప్రభువులోకి నడిపించింది, ప్రోత్సహించింది. మా ఇద్దరిని దేవుని చిత్తం తెలుసుకొని పెళ్లి చేసుకోమంది. మేము పెళ్లి చేసుకున్నాక అనంతపూర్ జిల్లాలో హిందూపూర్కి పరిచర్యకి పంపించింది. మా ఇద్దరికిలాగా 14 మంది పరిచారకులు అయ్యారు ఒక్క శ్రీదేవి జీవితాన్ని బట్టి. శ్రీదేవి శరీరంలో ఏ భాగం పనిచేయదు, తలకాయ తప్పించి ఏది పనిచేయదు, చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు. కుక్క కంటే సమానం, దరిద్రం, రోడ్డు మీద పడి ఉండాల్సిన బతుకు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా యేసయ్యకు సాక్షిగా ఉన్నది. నీకు కాళ్ళు ఉన్నాయి, నీకు చేతులు ఉన్నాయి, నీకు అవకాశాలు ఉన్నాయి, నీకు చదువు ఉంది, నీకు అందం ఉంది, నీకు అన్నీ ఉన్నాయి. కానీ దేవుడికి ఉపయోగపడే వ్యక్తిగా ఉన్నావా? ఒకవేళ లేదు అని అంటే డిప్రెషన్లో ఉన్నావేమో, ఒకవేళ లేదు అని అంటే డీలింక్ అయిపోయామో, ఒకవేళ లేదు అంటే డిశ్చార్జ్ అయిపోయామో. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా నా జీవితాన్ని నీకు రాసిస్తాను ప్రభా, నువ్వు నన్ను వాడుకో. ఐ వాంట్ టు డెడికేట్ మై లైఫ్. ప్రభా నువ్వు ఎటు వెళ్ళమంటే అటు వెళ్తా, నువ్వేం చేయమంటే అది చేస్తా, నువ్వు చెప్పినట్లు నేను ఉంటాను ప్రభా. ఆ మాట అనగలమా? దేవుడు మనల్ని రక్షించుకుంది, దేవుడు మనల్ని సృజించింది, దేవుడు మన ఇలాంటి మీటింగ్కి తీసుకొచ్చింది ఆయనకు ఉపయోగపడేటువంటి వ్యక్తులు అవ్వాలని. అది మన జీవితానికి ఆశీర్వాదం, మన చుట్టూ ఉన్న వాళ్ళకి దీవెనకరం. తలంచండి, కళ్ళు మూసుకోండి, 1 నిమిషం పాటు మనం మౌనంగా ఉందాం. జస్ట్ అలాగే కూర్చోండి, ఏం మోకరించద్దు, ఏమి డిస్టర్బ్ అవ్వద్దు, శరీరాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయద్దు. కళ్ళు మూసుకోండి, అంతే. కళ్ళు మూసుకోండి, ఎవరు చూడొద్దు, కళ్ళు మూసుకోండి. మీ గురించి మీరు ఒకసారి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరేం జవాబు చెప్తారో మీరు ఆలోచించండి. నేను దేవునితో సంబంధం కలిగి ఉన్నానా? దేవుడు నాతో సంతోషంగా మాట్లాడగలరా? దేవునితో గడపడం నాకు ఇష్టమేనా? దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించగలనా? అనుమానాలు ఉంటాయా? కష్టం అనిపిస్తుందా? ఈ ప్రశ్నలకి నువ్వు ఎలాంటి జవాబు చెప్తావు? ఒకవేళ దేవుడి నుంచి దూరమైన పరిస్థితులు ఉంటే ఈ ప్రశ్నలు దేనికి కూడా అవును అని చెప్పలేవు. దేవుడు నిన్ను సృష్టించి, దేవుడు నిన్ను రక్షించడానికి శిలువ మీద చచ్చిపోయి, ఆ వర్తమానం నీకు అందించడానికి మీటింగ్ పెట్టి, గొప్ప గొప్ప వక్తల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఎంత ప్రయత్నం చేస్తున్నాడో చూడండి. యోనాని సముద్రంలో పడేసి ఒక చేపను సిద్ధం చేశాడు. నిన్ను ఈ మీటింగ్లోకి తీసుకొచ్చి వర్తమానికల్ని సిద్ధం చేశాడు. యోనా ప్రార్థన చేస్తే దేవుడు క్రమశిక్షణలో పెట్టాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తావా? ప్రభువా నేను నీ వైపు తిరుగుతాను ప్రభువా, నేను దూరంగా ఉన్నానని ఇప్పుడు అర్థమవుతుంది నాకు, నా బ్రతుకు నాకు బరువు అయింది, నా జీవితం నాకు అసహ్యమైంది, నేను నీ వైపు తిరుగుతాను ప్రభువా. ఈ మాట మీలో ఎవరన్నా చెప్పడానికి ఇష్టపడుతున్నారా? దేవుని వైపు తిరగడానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యోనా లాగా దూరం అయిపోయి చావుకి దగ్గరయ్యి ప్రాణాన్ని అసహ్యించుకుంటూ మరణాన్ని ఆహ్వానిస్తూ నిరాశ జీవితం జీవిస్తున్నావా? ఈరోజు దేవుడు ఈ మాటలు నీకు ఎందుకు వినిపించాడు తెలుసా? నువ్వు ఆ విధంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన వైపు తిరగడానికి ఇష్టమేనా? యేసయ్యా నేను నీ వైపు తిరుగుతాను ప్రభా, నేను నీ వైపు తిరుగుతాను. యోనా నీకు ప్రార్థన చేసినట్లు ఇప్పుడే ప్రార్థన చేస్తాను ప్రభా. ఈ మాట మీరు ఎవరన్నా చెప్పడానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నట్లయితే యేసయ్య వైపు ఇప్పుడు తిరగడానికి ఇష్టపడేవాళ్ళు ఎవరిని ఉంటే మీ కుడి చేయి పైకెత్తి చూపించండి.
చేతులు ఎత్తిన వాళ్ళు దించేసేయండి. నువ్వు మార్పు చెందితే నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్న మిత్రులందరూ మారుతారు. నీ బతుకు సెట్ అయితే నీ కుటుంబం అంతా సెట్ అయిపోతుంది. శ్రీదేవి ఒక్కతి తన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చింది. ఎంతమందికి ఉపయోగపడిందో చూడండి. ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వడానికి ఇష్టమేనా? ప్రభువా, నా జీవితం నీకు అంకితం ప్రభువా, నువ్వేం చెప్తా నేను అది చేస్తాను. ఆ పరిపూర్ణ సమర్పణ ఈ క్షణంలో నీకు చేసుకోవడానికి ఇష్టమేనా? అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? పరిపూర్ణంగా మీ జీవితాన్ని దేవునికి సమర్పించడానికి అలాంటి వాళ్ళు ఉంటే మీ కుడి చేతి చూపిస్తారా? ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇందాక కొంతమంది చేతులు ఎత్తారు, యేసయ్య వైపు తిరిగి చూడటానికి ఇష్టపడేవాళ్ళు. ఇందాక ఎవరైతే యేసయ్య వైపు చూసి ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారో, యేసయ్యతో తిరిగి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఇష్టపడ్డారు, వాళ్ళు మాత్రమే ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు. ఉన్న చోటను లేచి నిలబడండి. ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు సిగ్గుపడద్దు, భయపడద్దు. నేను కావాలని గ్యాప్ ఇచ్చాను. చేతులు ఎత్తిన వాళ్ళు లేచి నిలబడండి. తల ఉంచండి, కళ్ళు మూసుకోండి. కూర్చున్న వాళ్ళు ఎవరు కళ్ళు తెరవద్దు. కూర్చున్న వాళ్ళు ఎవరు అటు ఇటు చూడొద్దు. ఎవరైతే లేచి నిలబడ్డారో వాళ్ళు మీ కుడి చెయ్యిని మీ హృదయం మీద పెట్టుకోండి. యోనా నోరు తెరిచి ప్రార్థన చేశాడు. మీరు నిరాశలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. ఈ బాధల్లోకి మీరు రావడానికి కారణం దేవుడు వదిలేశాడు కాబట్టి. ఈరోజు ఈ మీటింగ్లోకి రావడానికి కారణం దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి. దాన్ని జార విడుచుకోవద్దు. మనస్ఫూర్తిగా అడగండి, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని. ఈ చిన్న ప్రార్థన చెప్తాను, హృదయపూర్వకంగా ఈ ప్రార్థన నా వెంట చెప్పండి. యేసయ్యా, ఈ సాయంత్రం నన్ను ప్రేమించి నన్ను వెతుక్కుంటూ ఈ మీటింగ్కి వచ్చారు, నాతో మాట్లాడారు. యేసయ్యా, నన్ను క్షమించండి. మిమ్మల్ని వదిలేశాను, దూరంగా వెళ్ళిపోయాను, జీవితం నిరాశ అయ్యింది. నన్ను క్షమించు యేసయ్యా. నా హృదయం నీ సాక్షిగా, నీ బిడ్డగా జీవించటానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను. యేసయ్యా, నన్ను వాడుకోమని యేసయ్య నా ట్రీట్కి మమ్మల్ని తీసుకొచ్చినందుకే మీకు వందనాలు ప్రభా. ఈ రిట్రీట్ని మా కోసం మీరు ఏర్పాటు చేసినందుకే మీకు వందనాలు ప్రభా. ఎంతమంది అయితే నిరాశలో ఉన్నారు, నీకు సాక్షులుగా జీవించడానికి, పవిత్ర జీవితం కలిగి ఉండడానికి కృప చూపించమని, దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.